నమస్తే 99 టీవీ వీటీవీ టాక్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారితో ఈ కార్యక్రమం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలని ఎన్టీ రామారావు గారు వారికి చెప్పినటువంటి కొన్ని స్మృతుల్ని వీటన్నిటి గురించి ప్రస్తుతం వర్తమాన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర, స్వభావం, స్వరూపం, పోకడలు వాటి గురించి మనం మాట్లాడదాం అనుకుంటున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఆ రోజు అంటే అప్పటికి మీరు ఇంకా తెలుగుదేశం పార్టీతో కానీ రామారావు గారితో లేకపోయినప్పటికీ కూడా మనందరికీ కూడా తెలుసు 1982 సరిగ్గా మార్చి 29వ తేదీ నాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ప్రకటన. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా యావత్ భారతదేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పినటువంటి ఒక ఘటనగా భారత రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లో రామారావు గారు ఒక పెను సంచలనం సృష్టించినటువంటి రోజుగా కూడా చెప్పుకోవాలి. అయితే చాలా స్వల్ప వ్యవధిలో ఆయన ఆ రోజున అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే ఆయన నినాదాలు కూడా ఆ రకంగా ఒక సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేశాయి. అంటే సంక్షేమం, పాలన అంటే సంక్షేమం అని చెప్పని దోపిడీ పోకడల మీద ఆయన గట్టిగా నిగ్గదీసి అడిగినటువంటి దీన్ని ప్రజలు విశ్వసించారు అనుకుంటున్నా. మరి అలా ప్రారంభమైనటువంటి దీన్ని మీతో వారు ఆ సంఘటనల గురించి వాటి గురించి ఎలా ప్రస్తావించారో ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఎప్పుడు కూడా ఆయన ఆవిర్భావాన్ని గురించి చెప్తూనే ఉండేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మా కారణంగానే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చారని చెప్తుండేవారు. దాసరి నారాయణరావు గారు ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, మీకు కూడా చూసే ఉంటుంది. అది ఆయన బొబ్బిలిపులి అంతా అయిపోయిన తర్వాత ఈ మీడియా వచ్చినప్పుడు దాని మీద ఇంత మంచి ఆశయాలున్న మీరు ఏమైనా రాజకీయాల్లోకి వస్తారని అడిగితే చూద్దాం, ఆలోచిద్దాం అన్న ఒక్క మాటే మొత్తం సంచలనం అయిపోయింది రెండు రాష్ట్రాల్లో కూడా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఆయనకి చెప్పాను, రండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ ప్రజలైతే మీకు ఇంత గౌరవాన్ని ఇచ్చి ఈ స్థాయిలో నిలబెట్టారో ఆ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఎంతైనా ఉంది అని నేను వారి బాధ్యతను గుర్తు చేశాను. అప్పుడే వారికి ఒక ఇన్స్పిరేషన్ కలిగింది రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటిది అని వారు దాసరి నారాయణరావు గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటారు, నేనే రమ్మన్నాను, నేను తీసుకొచ్చి. సరే, ఈయన అన్ని తన ఖాతాలోనే వేసుకుంటారు కనుక అది నమ్మాల్సిన విషయం కాదు. కానీ స్వయంగా ఎన్టీఆర్ గారు, అలాగే ఈయన మన నాదెండ్ల భాస్కర్ రావు గారు, మెయిన్ అయితే ఆయనే అసలు చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి, ఇదంతా నా తెలుగు తేజం పుస్తకంలో రాశాను నేను, ఆయన విభేదించి బయటకు వచ్చారు. ఆయనతో పాటు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఆదినారాయణ, అది ఏదో పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు. సరే, అట్లా వచ్చినప్పుడు అప్పుడే ఎన్టీఆర్ గారి ఇది నేను ఆలోచిస్తానన్న మాట బాగా మీడియాలో చాలా హైలైట్ అయ్యి వచ్చింది. అది నాదెండ్ల భాస్కరరావు కొంచెం అందరూ అన్నారట, బాగా ప్రజాకర్షణ ఉన్నటువంటి యాక్టర్ కదా ఎన్టీ రామారావు గారు అంటే, ఇక కొత్త పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అటువంటి వ్యక్తులు ఉంటే మంచి ఇన్స్పిరేషను, త్వరగా పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్గా ఎంత మెచ్యూరిటీ ఉన్నా కూడా ప్రజాకర్షణ కూడా, ఫేస్ వాల్యూ కూడా ముఖ్యం కదా అని ఆయన సలహా చెప్పారు నాకు కొంతమంది. దాని మీదటి నేను ఎన్టీఆర్ రామారావు గారిని కాంటాక్ట్ చేశాను. ఆయన కూడా ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇంకొక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి మరొక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సరే, ఇవన్నీ కూడా ఏదైనా ఒక్కటి మాత్రం ఇక్కడ ఒప్పుకోక తప్పదు, నాదెండ్ల భాస్కరరావు గారు మెయిన్. ఆయన పార్టీ స్థాపనకు పూర్తిగా మద్దతు ఇచ్చి అప్పుడు నిలబడిన వ్యక్తి ఆయనే. ఆ విషయంలో ఎన్టీఆర్ గారు కూడా అదే చెప్పారు. బ్రదర్ కాల్ చేశారు, నేను అదే టైంలో షూటింగ్ కోసం ఏదో ఇక్కడికి వస్తుంటే ఆయన కలిశారు. ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళి నేను కొంచెంసేపు ఉన్నాను, వెళ్ళిపోయాను అని చెప్పారు. సరే, నేను ఒకసారి నాదెండ్ల భాస్కరరావు గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను.
నా పుస్తకం కోసం తెలుగు తేజంలో అసలు ఎందుకంటే ఒక పుస్తకం రాసేటప్పుడు ఐ వెంకట్రావు లాగా ఏకపక్షం ఉండకూడదు. అది ఒక రైటర్ అనేవాడు నలుగురు అభిప్రాయాలు తీసుకోవాలి. ఇక్కడ ఎన్టీఆర్ వైఫ్ గా కాకుండా నేను ఒక రైటర్ గాని అక్కడ ఆలోచించి ఎంత బద్ధ శత్రువు కదా మరి తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల గారు అంటే ఆ పేరు కూడా ఎత్తకూడదు అన్నంత స్థితిలో నేను ఈ పుస్తకం రాయాలంటే ఆయన అభిప్రాయం కూడా తప్పనిసరి అనుకొని నేను వారిని కలవటం జరిగింది. చాలా గౌరవించారు పాపం, చాలా ఓపికగా ఒక 4 గంటల సేపు వారి ఇంట్లో చెప్పడం జరిగింది. అనేక విషయాలు వారు చెప్పారు. చంద్రబాబు వల్లే మేమంతా కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మా మీద అనేక స్టార్టింగ్ లోనే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పార్టీలోకి రాలేదు, వచ్చారుగా. అంటే మీరు చెప్పేది ఆవిర్భావం వేరు, పార్టీ పెట్టిన తర్వాత అన్నమాట. అంటే ఈ ఆవిర్భావానికి తర్వాతే జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెండ్ల భాస్కరరావు వీళ్ళంతా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు అప్పుడే ఇంక ఊగిసలాడుతూ ఉన్నారట. నాకు ఈయన చెప్పడం ఏంటంటే మా వారు అది ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదట ఎవరు కూడా. బసవతారకమ్మ గారు కానీ పిల్లలు కానీ ఎందుకు మనకి రాజకీయాలు అసలు వద్దు, ప్రశాంతంగా ఉండండి, ఇంకా వచ్చిన సినిమాలు వస్తాయి లేకపోతే లేదు, ఇంక ఈ వయసులో రెస్ట్. అప్పటికి 60 ఏళ్ల వయసు వస్తుంది. ఆయన చండశాసనం లాస్ట్ సినిమా అనుకుంటాను, ఆ సినిమా షూటింగ్ ఏదో జరుపుకుంటా ఉన్నారు అప్పుడు. ఇంకా అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారట. చెప్తే కానీ అప్పటికే ప్రజల నుంచి లెటర్స్ ఎన్ని వచ్చినాయి అంట, 10 బస్తాల ఉత్తరాలు వచ్చినాయి. అసలు చదవలేక కొన్ని ఒక్కోటి అలా చూసి అన్ని చూడలేరు కదా. 10 బస్తాల ఉత్తరాలు, మీరు రండి రాజకీయాల్లో, మీకోసం మేము ఎదురు చూస్తున్నామని తెలుగు ప్రజలు, ఈ కాంగ్రెస్ పార్టీతో మేము పడలేకపోతున్నాం, మీరు రండి అని చెప్పి ఆ అభిమానుల ఆకాంక్ష మేరకు నేను రావాల్సి వచ్చిందని ఆయన చెప్పారు నాకు. సరే ఎవరు ఎంత వాళ్ళ సొంత ఖాతాలో వేసుకున్నా ఎన్టీఆర్ గారికి ఆయన కలగకుండా అభిప్రాయం ఎవరేం చేయలేరు కదా, ఎవరేం చేయలేరు. అప్పటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మరీ పదే మార్చడం, దాంతో ప్రజలంతా కూడా వెక్స్ అయిపోయి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కోసం చూస్తున్న తరుణంలో ఈయన రావడం అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. అది ఒక ఇన్సిడెంట్ ఎన్టీఆర్ గారు చెప్పారు నాకు. ఏంటంటే ప్రధానంగా అప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి. ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు వస్తున్నారనేది వస్తే ఈయన ఎయిర్పోర్ట్కి చాలా హంగామా ఆర్భాటంగా ఆయన రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, డప్పులు, ఎంత పాపం వాళ్ళ తెలంగాణ పద్ధతి ఏంటంటే ఒక గౌరవం ఎదురు తీసి రిసీవ్ చేసుకోవటం అనేది. అట్లా వెళ్ళేసరికి అది చూసి ఆయన కోపంతో ఆయన తిట్టి అక్కడి నుంచి ఒకటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు, రాకుండా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని. అంత కోపం అవసరం లేదు కదా, ఎందుకండి ఇలాంటి వద్దులేమని నాకు ఇష్టం ఉండదని ఒక మాట చెప్పొచ్చు. అలా చెప్పకుండా ఆయన అవమానం చేసి అట్లా వెళ్ళిపోయారు. అంజయ్ గారు చాలా బాధపడ్డారు ఆ విషయంలో. అదే విధంగా చీటికి మాటికి ముఖ్యమంత్రులు మార్చడం అంటే ప్రజాస్వామ్యం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత విఘాతం కలిగించిందంటే, ఇప్పుడు ఒక మనిషి సీఎం క్యాండిడేట్ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టే కదా వాళ్ళు ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం అనే నినాదం తీసుకోవడమే చాలా ఆత్మగౌరవం అనే నినాదం ప్రజల్లోకి ఎంతగా వెళ్ళిపోయిందంటే, అంటే ఈ పరిస్థితులన్నీ ఇంకా చెప్పారు. గమ్మత్తు ఏంటంటే ఆయనకు అప్పటి వరకు రాజకీయాలు తెలియదు, ఓనమాలు కూడా తెలియదు, న్యూస్ పేపర్ కూడా చూడలేదు ఏనాడు కూడా. ఎట్లా 1-2 సార్లు మాత్రం ప్రజల కోసం ఆయన జోలి బట్టి ఏదో ఫామ్ లో ఉన్నప్పుడు అది మన ఒకసారి అలాగే చైనాతో యుద్ధం అనుకుంటాను, డిఫెన్స్ ఫండ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్, యుద్ధం జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన. ఆ టైంలో 2 సార్లు కూడా ఆయన డిఫెన్స్ ఫండ్ ఒకటి బాగా వసూలు చేసి ఇచ్చారు. అప్పుడు కూడా చాలా రాజకీయాలు చెప్పారు. అలాగే ఈ వరద బాధితుల కోసం అప్పుడు నూకల రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉండేవారు, ఆయన బాగా హెల్ప్ చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒకరు ఎన్టీఆర్ గారికి మంచి సన్నిహితులు, వీళ్ళిద్దరు కూడా అభిమాని కూడా ఆయన. సినిమాలంటే కోట్ల గారికి ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిలో విభేదం రాలేదు. కోట్ల ఇద్దరు మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు,
చాలా మంచి ఇది ఉన్నవాళ్ళు, మంచి పరిపాలన అందించిన వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి ఆయన పోటీ పెడతారు కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఉంటారు. అట్లా చేసినప్పుడు కూడా ఒక సినిమా, మరో సినిమా నటుడు అంటే అక్కినేని నాగేశ్వరరావు. నేను ఓపెన్గా అని చెప్తున్నాను, ఆయన బాగా కాంగ్రెస్ తో బాగా కలిసి ఉండేవాడు. అందుకే చెన్నారెడ్డి గారు, అందుకే ఆయనకి ఎన్నో అవార్డులు, దాదాపాలకి అవార్డు వచ్చింది, ఇంకా ఎన్నో వచ్చేసినాయి. ఎన్టీఆర్ గారికి ఏమి రాలేదు, రానివ్వలేదు కూడా. అదొకటి రాజకీయం వేరే నడిచింది. చాలా ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఒక నటుడు స్వయంగా ఎట్లా తన పేరుతో ఎట్లా ఇస్తాడు ఫండ్ అది ఇదని అప్పుడు పెద్ద గొడవలు అవదీసి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు అనుకుంటాను ఆ టైంలో, ఇది ఎట్లా రామారావు గారు అని చెప్పి ఆయన అబ్జెక్షన్ చేస్తే ఈయన కోపం వచ్చి, సరే అండి అయితే అసలు మేము మా శ్రమ మేము ఎండలో వానలో పడి తిరుగుతూ గ్లామర్ కూడా పోగొట్టుకొని మేము ఇంత కష్టపడితే చివరికి మా పేరు వద్దంటారా ఇక్కడ అని చెప్పి ఆయన అలిగి వెళ్ళటం, తర్వాత ఏదో బుజ్జగించి మళ్ళీ మొత్తానికి ఇచ్చారు. అంటే అట్లా ప్రజల పట్ల మొదటి నుంచి కూడా చూడండి, ఆయన మూవీస్ ఏదైనా కూడా సినిమాల్లో ప్రజల కోసమే, పేద వర్గాలు, ముఖ్యంగా పేద వర్గాల కోసమే ఆయన పనిచేస్తారు. అంటే ఆయనలో ఉండే వ్యక్తిగతమైనటువంటి అంశం కూడా అదేనండి. ఆయన మనస్సు కూడా ఎప్పుడు కూడా పేద వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవారు. అందుకని ఆయన పార్టీని కూడా ఆవిర్భావం దినోత్సవం రోజు ఇక సరే ముందు ఫస్ట్ నాదెండ్ల గారి ఇంట్లో సమావేశం జరిగిందండి. సమావేశం జరిగి ఇక నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడు మరి నాదెండ్ల గారు చెప్పడం, నేనే ఆయన అధ్యక్షుడిగా ఉండమని చెప్పానని చెప్పి ఆయన చెప్తారు. మరి అక్కడ లోపల ఏం జరిగింది అనేది ఎన్టీఆర్ గారు కూడా నాకు చెప్పలేదు ఆ విషయం మాత్రం. ఈయన మాత్రం పార్టీని నేనే అనౌన్స్ చేశాను, నాదెండ్ల గారు వాళ్ళంతా మద్దతు ఇచ్చారని చెప్పారు. ఇదే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అట్లా అప్పుడు ఫస్ట్ మార్చి 28 ప్రారంభమైంది ఇది మాట్లాడుకోవటాలు ఇవన్నీ కూడా. మార్చి 29 అనౌన్స్ చేస్తారు. ఎక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేద్దామని ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళారు. వెళ్ళి చూస్తే జనాలు ఇక అసలు మామూలు జనాలు రాలా, వేల జనాలు. దాంతో వెంటనే రామకృష్ణ స్టూడియోకి మార్చేశారు. అక్కడికి మార్చేస్తే ఇక అసలు ఆ తర్వాత అదే పెద్ద బహిరంగ సభ. ఆ జనాన్ని చూసి ఈయన ఆనందంతో నేను తెలుగువాడిని, అందువల్ల ఇక నా పార్టీ కూడా తెలుగుదేశం అని చెప్పి అప్పటికప్పుడు ఒక ఉద్వేగంగా ఆయన అనౌన్స్ చేశారు. చాలా ఎమోషనల్గా ఆయన, చాలా భావుకులండి ఎన్టీఆర్ గారు. బయటికి తెలియంది ఏంటంటే ఎంత గంభీరంగా బయటికి కనిపిస్తారు, ఆయన చూస్తేనే భయపడతారు. అట్లాగా లోపల అంత సున్నితంగా ఉంటారు. ఎందుకంటే ఒక లక్ష్మీపార్వతి చెప్పగలదు ఆయన ఏంటనేది. అంత సున్నితము, అంత భావుకత. అందుకే మా ఇద్దరికి కూడా అంత బాగా కలిసి అదంతా చాలా ఉద్వేగానికి లోనైపోయాను నేను. ఆ ప్రజల అభిమానాన్ని చూసి ఆ ఉత్తరాలు కొన్నే చదవగలిగాను. అంత చూశాక వీళ్ళ కోసం ఇక నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను నేను. అందువల్ల ఇక అయిపోయింది. 60 ఏళ్ళు వచ్చాయి నాకు. ఈ 35 సంవత్సరాలు నిరంతరంగా సినిమా రంగాన్ని కృషి చేశాను. ఆ సినిమా రంగాన్ని కూడా టాప్లో నిలబెట్టారు. వాస్తవానికి ఈయన పోయే నాటికి ఆయన 1923 ఈయన జననం అండి. 23 మే 28 పుట్టారు ఈయన. 24 అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే ఈయన వెళ్ళింది ఎప్పుడు 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు. సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం వచ్చింది, BA పాస్ అయ్యారు. అప్పటికే నాటక రంగం ఈయన సొంతంగానే NAT ఏదో పెట్టుకున్నారు. అప్పుడు NAT కంబైన్స్ ఏదో పెట్టుకుని దాని ద్వారా కూడా నాటకాలు వేస్తుండేవారు. తర్వాత గుంటూరు AC కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు కూడా అక్కడ కాలేజీ తరఫున ఎన్నో నాటకాలు, అప్పుడే జగ్గయ్య గారు చదివారండి. విజయవాడ, అవును, విశ్వనాథ సత్యనారాయణ గారు. నేను కూడా ఆ కాలేజీ స్టూడెంట్ ని, మా వాళ్ళు చెప్పేవారు. ఇంటర్మీడియట్ అక్కడ ఆయన పాలు సైకిల్ మీద పాల క్యాన్లు వేసుకొని పాల క్యాన్లు ఇచ్చేసి అదే సైకిల్ మీద కాలేజీకి వచ్చి అక్కడ చదువుకునేవారు. అంత దూరం సైకిల్ దొక్కుంటూ వచ్చారని వాళ్ళు మా లెక్చరర్స్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే పేద ప్రజలను దగ్గర నుండి అబ్జర్వ్ చేసి కష్టం అంటే ఏంటని చూసి రకరకాల సినిమా పాత్రలు కూడా చాలా పాత్రలు అలాంటివే కదా ఆయన చేసింది. సో
ఆ కన్సర్న్ అనేది ఒకటి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన్ని మనం చెప్పుకోవాలి. అలా ఆయన కిలో బియ్యం 2 రూపాయల పథకం కావచ్చు, లేదు అంటే పేదల కోసం ఆయన అనౌన్స్ చేసిన స్కీమ్స్ కానీ, ఇవే ఒక మాస్ లీడర్గా, మాస్ హీరో యాజ్ వెల్ యాజ్ మాస్ లీడర్గా కూడా ఆయన ఇవాల్వ్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ అంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి పార్టీగా ఒక ప్రస్థానాన్ని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఆయన వ్యక్తిత్వాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత సంపాదించినా కూడా ఆ సంపద అనేది ఆయన మనసుకు పట్టలేదు ఏనాడు కూడా. చాలా మంది లోబి అది ఇది ఎన్ని రకాలు వేసినా కూడా అవసరమైనప్పుడు ఆయన గుప్తదానాలు ఎన్నో చేశారు. అది బయటికి కూడా చెప్పుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయనకి శ్రమ విలువ తెలుసు, పేదవాళ్ళ కష్టాలు తెలుసు. తను ఎన్ని కష్టాలు పడ్డారో, తనకున్న పొలం అంతా పోగొట్టుకున్నారు, వాళ్ళ నాన్నగారు పోగొట్టుకున్నారు, అప్పులకి తీర్చారు. కానీ మరి ఆయన్ని బాగా లోభి అనే ప్రచారం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఎందుకంటారు? అదే చెప్తున్నా అండి, ఆయన ప్రతి పైసా తన కష్టార్జితం అండి. ఏనాడు కూడా ఆయన ఇతరుల సొమ్ముని తీసుకోలేదు ఎక్కువ. ఇప్పుడు మీకు అసలు ఎంత ఆశ్చర్యం, అంత పేరు కదా, ఇండస్ట్రీని నిలబెట్టారు కదా. మనం అదే చెప్పుకున్నాం, 49 నాటికి ఈ తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందండి, సినిమా పరిశ్రమ నత్తనడక. ఎప్పుడు ఏ జమీందారు, మిర్జాపురం జమీందారు లేకపోతే చల్లపల్లి రాజావారు వాళ్ళు వచ్చి కొంచెం డబ్బులు ఇస్తే అట్లా నడుస్తుండే ఈ సినిమాలు, 1, 2 అట్లా పోతుండే సంవత్సరాల తరబడి. కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత విజయ సంస్థ ఏర్పడినాక, విజయ సంస్థ వారు నిర్మించిన 4 సినిమాలతో ఎంత టాప్కి వెళ్ళిపోయిందండి. మొన్ననే చూసాం కదా పాతాళ భైరవి. ఆ సినిమాతోనే ఇంకా అసలు ఎంత కలెక్షన్స్ అంటే, అక్కడి నుంచి వెంకటేశ్వర వైపు, వెంకటేశ్వర మహత్యం కానివ్వండి, ఇంక చెప్పడానికి వీళ్ళేది లౌకుస్ కానీ, మాయాబజారుతో ఇక అసలు అది ఎక్కడో 200 థియేటర్లు. అటు తెలుగు సినిమా రంగంలో కావచ్చు, తెలుగు రాజకీయాల్లో కూడా ఒక ఆర్థికంగా పరిపుష్టం చేశారు. సినీ పరిశ్రమగా చేశారు. ఒక దానికి స్థాయిని పెంచారు. ఎవరు కూడా సినిమాలు తీయటానికి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా తీసుకెళ్లిపోయారు. అంత టాప్కి వెళ్ళిపోయింది. కరెక్ట్ అండి. అట్లా సినీ రంగాన్ని. కరెక్ట్. ఆ కష్టించే స్వభావం, ఆ పొదుపరితనం, అంటే డబ్బు విలువ తెలుసు కాబట్టి ఆయన అలా ప్రవర్తించేవారు. దాన్ని వేరే యాంగిల్లో ఆయన్ని పిసినారు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనకు ఆశ ఉంటే ఆయనకున్నటువంటి డిమాండ్కి ఎంతైనా వసూలు చేయొచ్చు కదండి. ఎంత బోళా మనిషి అంటే రామారావు గారు, మా దగ్గర డబ్బు లేదండి, మీరు మా సినిమాకి చేసి పెట్టండి, మేము నిలబడతాం, మా అప్పులు తీరుతాయి అంటే ఫ్రీగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయండి ఆయన, ఆ మిత్రుల కోసం, వాళ్ళ కోసం. తర్వాత ఇంకొక మాట చెప్పుకోవాలండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి గురించి అసలు చిన్న ప్రస్తావన లేనటువంటి ముఖ్యమంత్రి అని అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అసలు అది ఎక్కడెక్కడంటే హృదయాంతరాలలోంచి ఆయన వచ్చేది ఏది అవినీతి పరులు అని చెప్పని, అంటే ఎంత కసిగా తిట్టేవాడు అంటే నిజంగా ఆయనకి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కించిత్ అవినీతి అనేటువంటి ముద్ర ఆయన మీద లేదు. అలాంటి పార్టీ, అలాంటి వ్యక్తితో స్థాపితమైనటువంటి పార్టీ ఈ రోజున మరి అవినీతికి కేర్ ఆఫ్ అని చెప్పని దీనికి మారుతున్నారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? కాదు, అవినీతికి కేర్ ఆఫ్ అయిపోయిందనే మాటని 100% యాక్సెప్ట్ చేస్తాం. అది వేరే, నేననేది అది మరి వారి దీంతో ఉన్నటువంటి మీకు ఇది కొంచెం బాధాకరం అనిపించదా? కొంచెం అండి. ఇప్పుడు 30 ఏళ్ళ నా పోరాటం అదే కదా. నేను చెప్పటం కాదు, లాస్ట్ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ గారు ఆయన చనిపోయే ముందు 10 రోజుల ముందే కదా, యాదాద్రి కాశీపతి గారు, నడింపల్లి సీతారామరాజు గారు, వారిద్దరు కలిసి ఇంటికి వార్త పేపర్ కోసం ఇంటర్వ్యూ చేశారు కదా. ఆ ఇంటర్వ్యూలో ఆయన అదే, వీళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన అదే చెప్పారు. ఎందుకు మీరు ఇట్లా జరిగింది మీకు అని అంటే, ఒక అవినీతి పరుడు అతను అంటే, మరి అతను అవినీతి మీకు తెలియదా మొదటి నుంచి అంటే, నేను గుర్తించలేకపోయాను. నా ఇంట్లో బయట నేను కంట్రోల్ చేయాలనుకున్నాను, కానీ నా ఇంట్లో నా వెనకే జరుగుతున్నదాన్ని నేను గుర్తించడంలో ఆలస్యమైంది నాకు. దానికి తగిన ఫలితం అనుభవిస్తా ఉన్నాను నేను. ఆయన ఒక్కరే అనుభవిస్తున్నారా? రాష్ట్ర ప్రజలు మొత్తం ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు కదా దానివల్ల.
ఇంత అవినీతి చక్రవర్తి మామూలు చివరికి అందుకనే కదా ఆయనే తీసి పడేసేంత స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు అవినీతిలో కూడా. అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే మనం ఈ సినీ రంగం నుంచి కొంచెం ఈయన వ్యక్తిగత జీవితంలో చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఈయన ఎట్లాంటి వ్యక్తి అంటే నిమ్మకూరులో పొలం అంతా పోయింది. ఈయన చదువు కోసం ఈయన పెంచిన ఆయన రామయ్య గారు అన్నమాట, పెద్ద తండ్రి. ఆయన పిల్లాడి చదువు ఆపకూడదు, బాగా చదువుకుంటున్నాడని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ హై స్కూల్లో చేర్చారు విజయవాడలో. చేర్చాక ఇక్కడ ఎట్లా అంటే ఆయన పాపం కండక్టర్గా పనిచేసేవారు. ఒకసారి ఆయన ఆ కండక్టర్ బస్సు నుంచి పడిపోయి ఆయనకి యాక్సిడెంట్ అయిపోయి ఆయన హాస్పిటల్లో చేరితే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వెంకటరామయ్య గారు, లక్ష్మయ్య చౌదరి గారు ఇద్దరు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు విజయవాడలో పాల వ్యాపారం బాగుంటుందనేది గమనించుకున్నారు. అప్పుడు నిమ్మకూరు నుంచి పాలు గేదెలు తీసుకొచ్చి ఇక్కడ పాల వ్యాపారం పెట్టుకున్నారు. ఇకండి ప్రతి నెల కూడా అక్కడి నుంచి సరుకులు ఏది బియ్యము, పప్పు, అన్ని మినుములు అన్ని పండుతుంటాయి కదా. ఇంకా రామయ్య గారి పొలం ఉంది, అందులో పండుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అవి తెచ్చుకోవటానికి సైకిల్, వాళ్ళ నాన్న హెర్క్యులస్ సైకిల్ ఆ రోజుల్లో అది కొనిచ్చారు, 9 రూపాయల పావులు అది దాని రేటు. అది కానీ దానికి ఏమి బెల్లు పనిచేయదు, ఫెడల్ పనిచేయదు, ఏమి పనిచేయదు. ఒక్క ఎన్టీఆర్ గారికి పనిచేస్తాయి అది. ఇంకెవ్వరు ఎక్కినా కూడా అసలు అది సైకిలే కదలదు ముందుకి. అలాంటి సైకిల్ మీద అవన్నీ మోసుకొని తొక్కుకుంటా విజయవాడ తీసుకొచ్చేవారండి. నిమ్మకూరు నుంచి ఎంత దూరం చెప్పండి విజయవాడ. రోడ్లు సరిగా లేవు కదా. పామరు నుంచే 60 కిలోమీటర్లు ఏమో కదా విజయవాడ. అక్కడి నుంచి మరొక 3-4 కిలోమీటర్ లోపలికి నిమ్మకూరు. ఇంకా ఏంటంటే చాలా బాధాకరమైన విషయము, ఒకసారి అక్కడ ఎప్పుడు దానికి పామరు దాని మీద రిపేర్ చేసే అబ్బాయి ఉంటాడు, సైకిల్ గాలి కొట్టి ఏదన్నా పోతే అతను బాగు చేసి ఇస్తా ఉంటాడు, కొట్టు ఉంటుంది. ఒకసారి అట్లాగే ఈయన వెళ్ళారు మధ్యాహ్నం నుంచి. బియ్యం కూడా ఆ రోజు బియ్యము, మినపప్పు, నెయ్యి అన్ని తీసుకొని కందిపప్పు ఇట్లాంటివన్నీ పెట్టుకొని అక్కడికి వచ్చేసరికి సరిగ్గా గాలిపోయింది. ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి గాలిపోతే ఆ రోజు కొట్టు మూసేసి ఉంది. ఆ రోజు అతను ఎక్కడికో వెళ్ళాడు, లేడు. ఇప్పుడు ఈయన వెనక్కి వెళ్తే మంచిది కదా, నిమ్మకూరు వెళ్ళిపోవాలి కదా. అట్లా అసలు వెనకడుగు ఈయన మనస్తత్వం ఏంటంటే ఆ పార్టీ పెట్టి దాన్ని నడిపించడానికి కూడా ఆయన ఎంత శ్రద్ధ చూపించారు అంటే ఆయనలో ఉండే ఏకాగ్రత ఎలాంటిదో చెప్పడానికి ఇన్సిడెంట్ చెప్పుకుంటున్నాం అనమాట. అక్కడి నుంచి తొక్కటం లేదు నడిపించుకుంటూ 60 కిలోమీటర్లు విజయవాడ తెల్లవారేసరికి వచ్చారండి. ఇక ఇంట్లోనేమో వాళ్ళమ్మ భలే ప్రాణం కొడుకంటే ఏంటి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటే తెల్లవారేసి ఒళ్ళంతా చెమట్లు కారిపోతా పాపం అలసిపోయి అసలు మనిషి కాదు, ఏమి లేదు, తిండి లేదు, ఏమి లేదు, నీళ్లు కూడా లేవు. అది తీసుకొచ్చి ఆ పని మంచం మీద పడిపోయారంట. ఇంకా ఆమె ఒకటే ఏడుపు, ఇదేమిట్రా కొడుకునేమంటే ఇంత మొండోడిని ఇచ్చాడేంటి ఆ దేవుడు నాకు, ఇది ఎక్కడ మొండితనం, ఏమైంది నీకు, ఒక్క పూటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు రేపు రావచ్చు కదా అంటే నాకు వెనకపోవటం ఇష్టం లేదు, అందుకని వచ్చేసాను. అసలు అట్లా ఒకసారి స్నేహితుడి పెళ్ళికి వెళ్దామని బయలుదేరేసరికి కొంచెం ఇంట్లో లేట్ అయ్యి ఆ ట్రైన్ తప్పిపోయింది. ఆ రోజులు బస్సులు సరిగా లేవు రోజులు. అందుకని ఆ ట్రైన్ పట్టాలు పట్టుకొని అన్ని మైళ్ళు నడిచి పెళ్లి చేరుకున్నారంటండి, రాత్రి 12-1 గంట. అంటే అసలు ఎటువంటి మనస్తత్వం చూడండి, వెనక ఎడగైనటువంటి మనస్తత్వం. స్నేహితుల కోసం అంతే ప్రాణం ఇచ్చేవారు ఆయన. క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మోహన్ రావు గారు, ఇంకా యనమల కూతురు చౌదరి, ఇలా కృష్ణయ్య, ముగ్గురు ఉండేవాళ్ళు. ఆయన బాగా ఇష్టమైన స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉంటే రూము పక్కనే ఎవరో తమిళియన్ ఉండేవాడంట. అప్పట్లో కొంచెం తమిళియన్స్కి మనకి గొడవలు బాగానే ఉండేవి. వాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో కొట్టారో ఏదో జరిగిందట. వెళ్ళి స్నేహితుల కోసం ఇదే సైకిల్ వేసుకొని వెళ్ళి సెంటర్లో నిలబడి వాళ్ళని కవ్వించి పిలిచి కొట్టి తన్ని పంపించారంట. అట్లాంటి క్రాస్ రోడ్స్ లో కూడా హీరో అన్నమాట, అసలు రియల్ హీరో ఆయన. అసలు అంటే అంతటి పట్టుదల, ఏకాగ్రత, నియమ పాలనండి. అతని జీవితం అంతా 3 గంటలకు లేవటము,
మరి ఇంత హీరోయిక్గా ఉన్న మనిషి, ఇంత పెను సంచలనం సృష్టించిన మనిషి, మనకి షేక్స్పియర్ లో దీంట్లో ఒక కొటేషన్ ఉంటుందండి, దాంట్లో లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీవన్ షుడ్ ప్లే దేర్, ఆల్ వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ ఉమెన్ అండ్ మెన్ merely players, దాని they have their exits and entrances. బట్ ప్రిఫేస్ లో లైఫ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీవన్ షుడ్ ప్లే దేర్ ఓన్ రోల్ బట్ మైన్ ఈజ్ ఎ సాడ్ వన్ అని ఆంటాలియా పాత్రతో డైలాగ్ చెప్పిస్తాడు. సో ఇది యాప్ట్ గా రామారావు గారికి కూడా సరిపోయే డైలాగ్, మైన్ ఈజ్ ఎ సాడ్ వన్ అనే డైలాగు. అంత పెద్ద ఇది నిజంగా అది కూడా ఆ పార్టీలో వాళ్ళ బంధుగణం నుంచి ఆయన మనస్తాపానికి చెందిన దీన్ని మరి ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఒక చెప్తారు, ఈ దీంట్లో గుర్తు చేస్తా ఉంటారు, క్లియోపాత్ర నాటకం ఉంది కదా, సీజర్స్, జూలియస్ సీజర్ ఫ్రాన్స్ రోమన్స్ అండ్ కంట్రీ మ్యాన్, యూ బ్రూటస్, ఎప్పుడు ఇదే చెప్తారు. చంద్రబాబు గురించి చెప్తే యూ బ్రూటస్, బ్రూటస్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్. అసలు అదే మాట ఆయన ఎన్నిసార్లు చెప్పేవారంటే, ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే అంత వ్యక్తిత్వము, నీతి నియమము, అలాగే నాన్ కరప్టెడ్ పర్సన్. ఒక మంత్రి 10,000 తీసుకున్నారని తెలిసి ఆయన్ని పదవి నుంచి తొలగించినటువంటి మనిషి. సో అలాగే అల్లుడు గృహప్రవేశానికి పిలిస్తే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయారట, ఎందుకంటే ఆయన కట్నానికి వ్యతిరేకమైన మనిషి. ఈ మధ్య అబద్ధాలు కూడా చెప్తున్నారు, మా మామగారు ఇచ్చారు మాకు ఆస్తులని. పచ్చి అబద్ధం అండి అది. ఎక్కడా కూడా ఆయన కూతుళ్ళకి ఇవ్వలా, కోడళ్ళకి తీసుకోలేదండి. అదొక నియమం ఆయనకి. వరకట్నానికి వ్యతిరేకం. అందుకే వరకట్నం సినిమా తీశారు, సొంత బ్యానర్ మీద తీసిన సినిమా కదా అది. అందువల్ల అందరి కూతుళ్ళందరికీ 5 లక్షలు విలువైనటువంటి బంగారము, వెండి, ఆ రోజుల్లో అది ఎక్కువే కదా, ఇచ్చారనమాట. అట్లా కోడల నుంచి ఏం తీసుకోవాలా, కొడుకులకు కూడా ఆస్తులని కొడుకులకే ఇచ్చేసారు. అట్లాంటి మనిషి ఆ ఇల్లు చూసి చంద్రబాబు ఇల్లు ఏంటి ఇంత ఇల్లు ఎప్పుడు కట్టావు, ఎట్లా కట్టావు అని అడిగారంట. ఏం లేనాడు కదా మరి, ఏదో కట్టాంలేండి అని తప్పించుకున్నా అంట. అంటే అప్పుడు అట్లా అడగటం అంటే చూడండి, అసలు ఎలా కట్టావు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారంట ఆయన. అది చాలాసార్లు కూడా చెప్పారు, ఆ మాట కూడా చెప్పారు ఆయన. అందువల్ల ఆయన కరప్షన్ గురించి ఈనాడు పేపర్ ఆ రోజుల్లోనే చాలా ఎక్కువ రాస్తుండేది. ఆ రోజుల్లో మాత్రమే రాసిందేమో, ఇప్పుడు రాయదు కదండి. 89లో రాస్తుండేవాళ్ళు ఇలాంటి కరప్ట్ పర్సన్. ఇప్పుడు రాయదుగా. ఎప్పటికప్పుడు ఇతను పార్టీలో కూడా వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా ఇందిరాగాంధీ అనుమతిస్తే నేను మా మామను పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు, పోటీ చేసి మద్రాసు పంపేస్తానని చెప్పి అన్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టించాడు గొప్ప కోసం చంద్రగిరిలో. ఇది చాలా మందికి తెలియదు. రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీ నా కార్యాలయం మొత్తం బీకేసి తగలబెట్టి నానా జెండాలు వలగొట్టి, ఆ రోజు క్యాండిడేట్ లోకల్ పర్సన్ సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉన్నారండి, ఆయనకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఫస్ట్. అంత ఆర్భాటం చేశాడు కదా, చేసి మళ్ళీ అక్కడ నిలబడి ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఇతని కెపాసిటీ ఇది. అసలు ఓడిన తర్వాత మళ్ళీ భార్యని అడ్డం పెట్టుకొని వచ్చాడండి పార్టీలోకి. కానీ ఆ రోజు తీవ్రంగా పార్టీ మొత్తం ఫస్ట్ వచ్చింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వాళ్ళ నాన్న సపోర్ట్ ఉన్నారు పార్టీకి, చెంచురామయ్య గారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు యాక్టివ్గా ఉన్నారు పార్టీలో. ఆ టైంలో ఇక ఈయన చేర్చుకోవద్దన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఇతను. మన పాలసీ యాంటీ కాంగ్రెస్, మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే దాని మీద కదా. అందువల్ల ఇంకా అందుకనే ఆ రోజు ఎమ్మెల్యే కూడా రిజైన్ చేసి, సేమ్ జగన్ పాలసీ గుర్తు వస్తుంది నాకు. రిజైన్ చేస్తే ఇప్పుడు నారాయణ భాస్కరరావు గారితో పాటు వచ్చిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆదినారాయణ ఏదో ఉంది వాళ్ళ పేరు, ఆదయ్య రిజైన్ చేయమని అడిగారంట ఎన్టీఆర్ గారు. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, రిజైన్ చేసి మన పార్టీలో అంటే మేము చెయ్యమన్నారట. చేయకపోతే మీ ఇష్టం వెళ్ళిపోండి అన్నారట. అది పాలసీ చూసారా, బిగినింగ్ లోనే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు గెలిచిన వాళ్ళని కూడా పక్క పార్టీ వాళ్ళ గెలిచిన వాళ్ళని తీసుకుని మినిస్టర్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకెక్కడ తెలుగుదేశం పార్టీ పాలసీ అండి. అసలు ఒక పాయింట్ ఏంటంటేనండి, ఇక్కడ
ఈ ఆవిర్భావ దినోత్సవం కానీ ఈ రీసెంట్ ఇయర్స్లో కానీ ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తి పేరును పూర్తిగా వీళ్ళు అసలు చరిత్ర నుంచి స్నబ్ చేసేసారు. ఆ రోజున రామారావు గారికి నాదెండ్ల భాస్కరరావు గారిని ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి తోడుగా నీడగా అన్ని వ్యవహారాలు నడిపించి మహానాడులు, తర్వాత ఎన్డీఏలో నాయకులు పిలిపించే కార్యక్రమాలు వాటన్నిటికీ కూడా ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి ఉపేంద్ర గారు. అసలు ఉపేంద్ర అనేటువంటి పేరునే ఎక్కడా వినిపించకుండా కనిపించకుండా సక్సెస్ఫుల్గా ఇప్పుడున్న టీడీపీ చేయడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? మీరు గమనించండి, ఇతను పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు ప్రశాంతంగా ఉందిగా. నారాయణ భాస్కరరావు గారికి ఎన్టీఆర్ గారికి ఏ విభేదాలు లేవు కదండి. ఇతను పార్టీలో వద్దని ఒక పార్టీయే తీర్మానం చేసింది. ఆ రోజు నంబర్ 2 అంటే ఉపేంద్ర గారేనండి. అసలు పార్టీ వద్దని తీర్మానం చేసింది ఇతన్ని. నిన్నటిదాకా కాంగ్రెస్ లో ఉండి ఇప్పటికిప్పుడు వచ్చి పార్టీలు ఎట్లా వస్తారు అని చెప్పి. కానీ ఎన్టీఆర్ గారు ఏం చేయాలి, ఎందుకంటే కూతురు ఫోర్స్ చేస్తా ఉంది, బలవంతం చేస్తా ఉంది ఆమె. ఇక అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ లో ఉన్నారు. అందువల్ల ఇంకా ఏం చేయలేక పాపం దొడ్డిదారిన ఈయన ముగ్గురుతో తీర్మానం చేసి, ఈయన కూడా తప్పు చేసినట్టే కదా ఆ టైంలో. మరి పార్టీ మొత్తం వద్దన్నప్పుడు నువ్వు బంధుప్రీతి అక్కడ చూపించినట్టే కదా, అల్లుడు అనేటువంటి మమకారం. మరి ఏమైంది, చివరికి అదే శాపమైంది కదా ఆయనకి. ఎటువంటి వాడిని తెచ్చుకున్నాడు అనేది అర్థమైపోయింది కదా. తీసుకొచ్చి అడ్డదారిలో చేర్చేశాడు. చేర్చడమే కాకుండా పార్టీలో ఏదో పోస్ట్ అప్పుడు ఇచ్చారు. అప్పుడు ప్రధాన కార్యదర్శి లేదులేండి, ఉపేంద్ర గారు కాదు. తర్వాత ఇతని మనస్తత్వం ఇప్పుడు తెలుస్తుంది కదా. ఎక్కడికక్కడ కీచులాట్లు ఎలా కుటుంబాల్లో ఎలా పెడుతున్నాడు మనం చూస్తా ఉన్నాం కదా. ప్రతి కుటుంబంలో ఎన్టీఆర్ కొడుకులకి పెట్టాడు, ఇక్కడికి వచ్చి జగన్ తల్లికి చెల్లికి వాళ్ళకి పెట్టాడు. ఇట్లా అవసరం కొరకు అతను కుటుంబాలను చీలుస్తాడు అనేది మొదటి నుంచి కూడా. అలాగే పార్టీలు ఇతను ఎంటర్ అయిన దగ్గర నుంచి చాడీలు, ఇక ఎన్టీఆర్ గారి చెవులు చాడీలు చెప్పడం అనమాట పార్టీ నేతల మీద. ఎంత విశ్వాసపాత్రులైన వ్యక్తులు ఎన్టీఆర్ గారి కోసం ఆ రోజుల్లో పనిచేశారు మనకి తెలుసు కదండి. ఈయన శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు, మన ప్రసన్న కుమార్ రెడ్డి ఫాదర్ అండి. ఎంత వినయము ఆయన, అసలు ఎంత అభిమానం అంటే ఆయన బెడ్రూమ్ లో ఎన్టీఆర్ ఫోటో ఉంటదండి. అంత వ్యక్తి వాళ్ళ భార్య ఉన్నప్పుడు ఖైరతాబాద్ లో ఉండేవాడు ఆయన. నేను చూసా వెనక పెద్ద ఫోటో పెట్టుకుని ఆయన ఒకటే క్వార్టర్ ఎలోన్ గా సపరేట్ ఒకటే ఉండేది. ఆ టైంలో వసంత నాగేశ్వరరావు గారు, తర్వాత జానారెడ్డి గారు చాలా మంది ఉండేవాళ్ళు ఈయనతో పాటు. ఇంకా నిన్న రిజైన్ చేశారు. ఆయన కూడా టీడీపీ ఫౌండర్ మెంబర్ జీవన్ రెడ్డి గారు ఫౌండర్ మెంబరే కదా. ఇలాంటి వీళ్ళంతా కూడా మంచి వాళ్ళంతా ఉన్నారండి ఎన్టీఆర్ గారితో. తర్వాత ఇప్పుడు ఇంకొక పాయింట్, కానీ ఏ ఒక్కళ్ళు మిగిలారా ఆయన పక్కన చూడండి. మరి ఎవరు కుట్రో చెప్పండి. ఇక పైకేమో వాళ్ళ తప్పులు చూపిస్తా. ఉపేంద్ర గారి విషయంలో కూడా అదే జరిగిందండి. ఉపేంద్ర గారు రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ ఆయన రామోజీ గారి ద్వారా పార్టీలోకి వచ్చారు, రిజైన్ చేసేసి. వీరభక్తుడు ఆయన ఎన్టీఆర్ గారికి. వచ్చి ఆయన కూడా పార్టీ కోసం ఎంత నేను నిజంగా రావటం పార్టీలోకి ఉపేంద్ర గారి ద్వారా అండి. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో వర్తమానంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఉపేంద్ర గారి పేరు కూడా తెలియదు, ఆయన సర్వీసెస్ కూడా తెలియదు. అంతగా స్నబ్ చేసేసారు, ఆ చరిత్రని పూర్తిగా చేశారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి అదే పనిగా వాళ్ళు అంటూ ఉంటే ఏదో నిజమే కాబోలు ఏదో 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 అన్నట్టు. ఇప్పుడు మీ విషయానికి వచ్చినప్పుడు ఆ రోజున మిమ్మల్ని మీతో కూడా చాలా గౌరవప్రదంగా ఫస్ట్లో స్టార్టింగ్లో ఉండేవాళ్ళు. తర్వాత సడన్గా ఎప్పుడైతే ఒక ప్లాన్ డిజైన్ చేసుకున్నారో మీకేమో దుష్ట శక్తి అని మీకు ఒక ముద్ర వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సైకో అనే ఒక ముద్ర వేశారు. అంటే వ్యక్తి హననానికి పాల్పడాలి అంటే వాళ్ళకు ఒక భయంకరమైనట్టు ఇది వేయాలి. అంటే దుష్ట శక్తి అంటే పోనీ మీరు అక్కడ చేసినటువంటి ఆ దౌష్ట్యం కానీ దుష్ట కార్యాలు కానీ పోనీ ఏమన్నా ఎగ్జాంపుల్గా వాళ్ళు చెప్పే ఏమన్నా ఉన్నాయంటారా? ఒక్కటన్నా అదే ఇన్నేళ్లలో ఏ ఒక్కటన్నా చూపించగలిగితే ప్రజలు నమ్మేవాళ్ళుగా. కానీ అది ఇదేనండి వాళ్ళది అట్లా చూపించి బోబెల్స్ ప్రచారం కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అలాగే సైకో అనే పదానికి అంటే కొంతమంది నేను దీంతో మాట్లాడతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో
ఏ రాజకీయ నాయకుడు కూడా స్వయం కొన్ని చూస్తే మనకి కొంచెం గగురుపాటు కలుగుతుందండి. అవును. ఒక లెపర్సీ విమెన్ని దగ్గరికి తీసుకొని హక్కును చేర్చుకోవటం, ఒక ట్రైబల్లో చెమట పట్టినటువంటి ఒక పెద్ద ఆవిడ్ని మన శ్రీకాకుళంలో ఉంటారు కదా, ఆ నెత్తి మీద ముద్దు పెట్టుకునేది అంటే వాళ్ళని దేహాలతో ఉన్న వాళ్ళని ఎంత రాజకీయం కోసమైనా అంత నటించడం అనేది అసాధ్యం. ఎందుకంటే మనకి బాడీ లాంగ్వేజ్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఒక మానవతా హృదయం దృక్పథం ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. ఆయన పట్టుకొని సైకో అని చెప్పని ప్రచారం చేయటం, మిమ్మల్ని ఏమో ఇలా దుష్టశక్తి అని చేయటం, అంటే వాళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేస్తే ఆ ప్రచారం చేస్తే ఎవరైనా సరే ఇదైపోవాలి అంటే అంత విస్తృత స్థాయిలో వాళ్ళకి ఇది ఉంది. అందుకని రామారావు గారిని సైతం కూడా సక్సెస్ఫుల్గా ఆ రకంగానే ఆయన పెట్టుకున్న పార్టీ, ఆయన మనుషులు. మీరు వీలుంటే ఆయన మీద వేసిన కార్టూన్లన్నీ నేను తెలుసు, నాకెందుకు, నేను ఉన్నాక జర్నలిజం రేపు ఇంటర్వ్యూ అప్పుడు కూడా వెయ్యాలండి, డిస్ప్లే చేద్దాం చెయ్యాలి. సో అంత దారుణంగా రామారావు గారిని కూడా చిత్రీకరించి చేయటం అనేది అసలు ఏ విలువలకి రాజకీయం అని మనం అనుకోవాలండి. విలువలు ఎక్కడ ఉన్నాయండి? విలువలకు ఒలువలు వచ్చినటువంటి వాళ్ళు కదా. తర్వాత నాకు తెలుసండి, ఆయన ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, నేను అప్పుడు జర్నలిజంలోనే ఉన్నా కదా, వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు అండి. తెలంగాణలో అయితే ఇంకా బిలో మిడిల్ క్లాస్ అని చెప్పాలి. ఇది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయిన వాళ్ళంతా, వాళ్ళు డబ్బులు లేవంటే రెండు బ్రదర్ నా ఫోటో పెట్టుకోండి అని నాకు స్వయంగా కోటేశ్వరరావు గారు, ఈ ఫోటోలన్నీ తీసింది జనతా స్టూడియో కోటేశ్వరరావు గారు. ఆయనకి అక్కడ కృష్ణా జిల్లాలో మంచి స్నేహితులు, అంటే ఇద్దరు సమవయస్కులే కబలు, ఆయన నాకు చెప్పారు ఆ ఫోటోలన్నీ కూడా జనతా స్టూడియో కోటేశ్వరరావు గారు తీసిన పెళ్లి ఫోటోలు. ఆయన ₹1,00,00,000 లాభం వచ్చిందండి కోటేశ్వరరావు గారికి. ఆయన చాలా సౌమ్యుడు అండి, ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటరు, చాలా సౌమ్యులు ఆయన చెప్పారు నాకు. అలా అతి చవకగా రాజకీయాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున కోటాను కోట్ల రూపాయలు ఉన్నవాడికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే అర్హత అనే దానికి ఇదే తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్పి అంటాను నేను. మీరేమంటారు? ఇప్పుడు నేను అసలు ఎందుకంటే ఇప్పుడు సింబల్ తీసుకున్నంత మాత్రం చేత, తెలుగుదేశం పార్టీ ఆయన చేతిలో ఉన్నంత మాత్రం చేత అది ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించిన తెలుగుదేశం అని నేను అంగీకరించలేనండి. మరి అదే ఈ మధ్య మహానాడులో ఎన్టీ రామారావు గారు పెట్టి ఆయనే తన మనవడిని వాళ్ళని పొగుడుతున్నట్టుగా కూడా మాట్లాడించారు. ద్వారా ఎన్నైనా చేస్తాడులేండి అతను. ఎటువంటి నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు, తండ్రిని జైల్లో పెట్టి అధికారానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను చంపినటువంటి వాళ్ళు ఉన్నారు, చంద్రగుప్తుడి దగ్గర నుంచి అశోకుడి దగ్గర నుంచి చాలామంది ఘాతుకాలకు పాల్పడ్డారు. కానీ వాళ్ళందరినీ మించిన ఘాతుకం చంద్రబాబుదండి. ఎందుకంటే ఆనాడు అటోక్రసీ, నాడు డెమోక్రసీ కదా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డాక ప్రజలే పాలకులు అయిపోయిన తర్వాత ఈ విధమైనటువంటి జరగటం అనేది ఫస్ట్ టైం చరిత్రలో, ఈ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనుకుందాం. ఆ రోజు జన సంక్షేమం కోసం, సగటు ప్రజల బాగు కోసం ఏర్పాటైనటువంటి పార్టీ ఇవాళ ఒక ఖరీదైనటువంటి వ్యక్తులకు మాత్రమే, అత్యంత ఖరీదైనటువంటి పార్టీగా, తర్వాత ఆ రోజు ఆయన సినిమా రంగంలో సంపాదించుకున్నటువంటి డబ్బుతోనే ఆయన వచ్చారు, అంతే తప్ప రాజకీయాల్లో ఆయన ఏం సంపాదించుకోలేదు, మీరే చెప్పారు. కానీ ఈరోజు ఆ పార్టీ అధినేతగా యావత్తు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అనేటువంటిది రికార్డ్స్, ఇది పార్లమెంట్లో ఉన్నటువంటి ఇదేను ఏడీఆర్ రికార్డులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇదంతా ఎలా సాధ్యమైందంటారు? మరి రాజకీయాల్లో సంపాదించిన సొమ్మే కదా ఇదంతా. నేను అందుకే వీళ్ళకి మరి నీతుల గురించిను రీతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందంటారా? అసలు ఆ నీతి అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదులేండి. అది ఎప్పుడో తొలగించారు కనుకనే దేవుడు లాంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు. అలాంటి నీతి నిందా మనం అదే చెప్పుకుంటున్నాం. డెమోక్రసీ విధానంలో వచ్చిన తర్వాత చంద్రబాబు లాంటి వ్యక్తిని మనం ఇంతవరకు చూడలేదండి. సహజంగా రాజకీయ తంత్రాలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, కానీ ఇది కుతంత్రం కూడా కాదండి. ఒక స్థాయిలో ఇక విపరీతంగా వాళ్ళు ఒక విస్ఫోటనమే చేశారు చెప్పాలంటే. మొత్తాన్ని బద్దలు కొట్టేశారు, విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని, నైతికతని అన్నిటినీ కూడా పూర్తిగా జరిపి, ఆ సరిహద్దు అనేది లేకుండా జరిపారేశారండి.
లేకపోతే అటువంటి వ్యక్తి ఆయన చూస్తే చాలు, ఒకసారి ఆయనతో మాట్లాడితే చాలు అని దేవుడు గుండెల్లో పెట్టుకొని ఎంతోమంది ఆరాధించే వ్యక్తిని ఆ విధంగా చేయొచ్చా అండి? లక్ష్మి కావాలంటే లక్ష్మీపార్వతిని పూచిగా చూపిస్తారు. అసలు ఏమి చేసింది ఆమె, తప్పేంటి? ఒకవేళ ఆమె పదవి కోసం వచ్చిందని మీరు ప్రచారం చేశారు, ఏ పదవి ఆమె తీసుకుందని? కావాలంటే ఏముంది, ఆ రోజు ఎన్టీఆర్ గారు 2 సార్లు ఆఫర్ ఇచ్చారండి, మంత్రి తీసుకొని, పిచ్చిదా నీకు తెలియట్లేదు, నా ఆరోగ్యం బాగుంటలేదు, ఏదన్నా అయితే నీకు దిక్కు దివాణం కూడా ఉండదని నన్ను కోపడ్డారు కూడా అండి. అయినా నాకు పిచ్చి మామూలు పిచ్చి కాదులేండి నాది, అసలు అమాయకం పిచ్చిలో మామూలు పిచ్చి కాదు. అసలు నాకు తెలియలేదు, విలువ తెలియలేదు, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, మొదటి నుంచి లేదు అస్సలు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద ప్రేమతో నేను తెలుగుదేశం పార్టీలో చేరానండి. ఫస్ట్లోనే పార్టీ పెట్టినప్పుడే 82లోనే చేరాను నేను క్రియాశీలకు. అవును, నేను క్రియాశీలకు సభ్యురాలి తెనాలి నుంచి. మాకు వాసిరెడ్డి కస్తూరి గారు, డాక్టర్ కస్తూరి గారేమో ప్రెసిడెంట్గా ఉన్నారు మాకు మహిళకి తెనాలికి, నేనేమో జనరల్ సెక్రటరీ అనమాట పార్టీలో. మాకు ఉపేంద్ర గారే మాకు కమిటీ వేసింది. ఉపేంద్ర గారు చాలా పార్టీ కోసం భలే చేశారు, కృషి బాగా చేశారు ఆయన. అట్లా మేము ఆయన దిగిపోయినప్పుడు రోడ్డు మీదకి వచ్చాము. అప్పుడు మహిళలు అంతా కూడా మొత్తం గుంటూరు జిల్లా అంతా ప్రచారం చేశామండి, ఎన్టీఆర్ గారు మళ్ళా రావాలి అని చెప్పి. అప్పుడే నేను ఫస్ట్ టైం రాజకీయ ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభించింది. అట్లా ఫస్ట్ నుంచి నేను పార్టీలో, నేను చంద్రబాబు కంటే ముందు ఉన్నానండి పార్టీలో చెప్పాలంటే. మరి నేను ఏ పదవి తీసుకోకూడదండి? ఎలక్షన్ టైం నాటికి ఎన్టీఆర్ పరిస్థితి ఏంటండి, డబ్బులు లేవు, మొత్తం ఆస్తులన్నీ కూడా కొడుకులకి ఇచ్చేశారు. ఈ ఒక్క పాయింట్ గమనించండి, 82లోనే ఆస్తులు మొత్తం కొడుకులకి, కుటుంబ సభ్యులకి రాసి సన్యాసం తీసుకున్నారు ఆయన. ఇంకా నాకు సన్యాసం తప్ప నాకు ఫ్యామిలీ వద్దని చెప్పారు ఆయన. తీసుకొని నేను ఇక పార్టీ కోసమే నేను నిరంతరం ఉంటానన్నారు. నిజంగానే ఆయన అసలు ప్రజల సొమ్ము నాకు ₹1 కూడా వద్దు, కేవలం ₹1 నేను పనిచేస్తాను, ఎమ్మెల్యేగా వచ్చే, ముఖ్యమంత్రికి వచ్చే ఆదాయం కూడా నాకు వద్దన్నారు ఆయన. అట్లా ₹1 తీసుకొని ఒక ఆదర్శంగా నిలబడ్డ మహానుభావుడు ఆయన చరిత్రలో. కానీ మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు మీరేమో ఇలా చెప్తున్నారు కదా, ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు రామారావు గారిని వ్యతిరేకించి ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బాసడగా నిలబడ్డారు వాళ్ళంతా కూడా. మరి తర్వాత ఇప్పుడు మీరు అన్నారు మొన్న ఈ మధ్య అతను ఎవరో ఎంపీ అనుకుంటాను మాట్లాడుతూ, ఆ ఫేస్ చూసే ఇవాళ అందరూ కూడా ఆయనకు ఓటేశారు, ఆ ఫేస్ చూసే వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పి వాళ్ళు శ్లాఘిస్తున్నారు. సో ఈ కాంట్రాడిక్టరీ పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు కదా. సో మరి ఇది ఎలా సంభవం అంటారు? ఒక్కటండి, ఇక్కడ జరిగేది ఏంటంటే కుటుంబ సభ్యులు, కొడుకులు సమర్థులైతే ఎన్టీఆర్కి కష్టం నష్టం వచ్చేది కాదండి. కొడుకులు అసమర్థులు, అందుకే ఇక ఎన్టీఆర్ గారు ఏ ఒక్క కొడుకుని ఎంకరేజ్ చేయలేదు పార్టీలో, రాజకీయంగా ఏ ఒక్క రోజు కూడా తీసుకురాలేదు కదా. తదనంతరం కూడా ఆయన ఏమీ ఆలోచన చేయలేదు వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. ఇక రెండవది, నా వివాహం తర్వాత ఇక మహిళల్లో, ఆడవాళ్ళల్లో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళల్లో చాలా అసూయ, ఈర్ష భయంకరంగా కలిగినాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ పార్వతిని పొగట్టము, ఆమె వల్లే అధికారం వచ్చింది ఎన్టీఆర్ గారికి, ఆమె వల్ల ఆరోగ్యం వచ్చింది తిరిగి, ఆమె వచ్చి లక్ష్మీ కళ వచ్చింది అంటూ నన్ను చాలా ఆకాశానికి ఎత్తేసారు. పత్రికలు ఎత్తేసిన ఇదే ఈనాడు రోజు నా న్యూస్ లేకుండా పేపర్ ఉందండి. మొత్తం కూడా మీకు జాతీయ మీడియా కూడా ఫస్ట్ నా న్యూస్తోనే ప్రారంభం అవుతుందండి, స్టార్ ప్లస్ కానీ జీటీవీ కానీ. ఆ విధంగా ఆ రోజు ఒక పెద్ద క్రేజ్ లక్ష్మీ పార్వతి అంటే. అంత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేను ఒక అమాయకురాలిని, నాకు తెలుసు అసలు ఏమీ తెలియదు. కానీ వచ్చింది, ఎన్టీఆర్ గారు అంతటి మహా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు కనుక ఏమేదో మహామేధావి అయి ఉంటుందని వాళ్ళు అనుకోవచ్చు. ఆ విధంగా అట్లా చేశారండి. దాంతో వీళ్ళకి చాలా జలస్ వచ్చింది. దాంతో కుటుంబ సభ్యుల ముందు చేశారు. నాన్న అధికారం పోయిన, అది మద్రాసులో ఒక మీటింగ్ కూడా జరిగింది, త్రివిక్రమరావు గారు చనిపోయినప్పుడు ఎన్టీఆర్ గారు వెళ్ళారనమాట, లేకపోతే ఆయన కొడుకు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారండి, రేపు మీ పదవి గురించి పోయినా కూడా మేము ఆలోచించము, ఆవిడ మాత్రం మీరు తీసేయాలా ఏదో చెప్పారట, వార్నింగ్ ఇచ్చారట, తండ్రికే ఇచ్చారట. అంటే ఎంతగా ఈ లేడీస్ ఇద్దరేనండి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఈ ఇద్దరే మొత్తం కొడుకుల మనసుల్ని చెడగొట్టారు. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే. చంద్రబాబు, రామోజీ
రాధాకృష్ణ ముగ్గురు ప్లాన్ బయట ఈ విధంగా చేస్తున్నారు. ఎలక్షన్ ముందే లేకపోతే 30 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఎందుకు ఇచ్చి వస్తాడు చంద్రబాబు? అంటే ఈ పార్టీ గెలవదు, గెలిచినా కూడా 1-2 సీట్లతో బయటపడుతుందని రామోజీ స్వయంగా నాతోనే చెప్పారు. నేను ఎన్నోసార్లు చెప్పాను అన్నమాట. నాతో స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్ని రానియకూడదు పదవికి అనేది రామోజీ పట్టుదల. అందుకే మొత్తం కర్త కర్మక్రియ ఆయన. తన చేతిలో ఒక పప్పెట్లాగా ఆడుతుంది చంద్రబాబు నాయుడు. అట్లా చేసి ముందే ఒకవేళ కాంగ్రెస్తో మాట్లాడుకున్నారు. ఏదన్నా కొంచెం బయటపడ్డా కూడా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి, ఎన్టీఆర్ని రానియకూడదని చెప్పి ఇంత ప్లాన్ చేసుకున్నారు కదా. వాళ్ళు ఊహించిన విధంగా 258 సీట్లు కమ్యూనిస్టులతో కలిసి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా యాక్షన్ 2 ప్లాన్ బీకి వచ్చేసారండి. అప్పటి నుంచి రోజు ఇక నా మీద అది ఆమె రాజ్యాంగేతర శక్తి వ్యవహరిస్తుంది, వాళ్ళని గెలిచింది, వీళ్ళని గెలిచింది. ఏమి నష్టం జరిగిందండి? ఎన్టీఆర్ వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారా లేదా? మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చిందా? అదేవిధంగా మళ్ళా ఇది ₹2 కిలో బియ్యం తీసుకొచ్చారా? మళ్ళీ హార్స్ పవర్ రైతులకు 50 రూపాయలు అది తీసుకొచ్చారు. ఏదైతే 3 ప్రామిస్లు ఆయన ప్రజలకు ఇచ్చారో ఆ మాట తప్పకుండా అమలు చేశారా? ప్రజలంతా చక్కగా ఉన్నారు కదండి. మరి ఎక్కడ కష్టం నష్టం పార్టీకి ఎక్కడ వచ్చిందండి? ఈయనే రెచ్చగొట్టాడు ఎమ్మెల్యేలని, పార్టీకి వ్యతిరేకంగా చేయించాడు. అదేవిధంగా వాళ్ళు ఎన్టీఆర్ గారి యాక్షన్ తీసుకుంటే లక్ష్మీపార్వతి కారణం. ఇట్లా ప్రతిదీ అండి నాకు సంబంధం లేని అంశాలన్నీ కూడా నాకు అంటగడుతూ ప్రతిరోజు ఒక వార్త అంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఈ విధంగా ఎన్టీఆర్ గారు ఎన్నిసార్లు ఖండించారండి. ఆమెకేమి సంబంధం లేదు, మొత్తం నిర్ణయాలు నేను తీసుకునే. ఎందుకు జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ ఒకటి మీరు చూసే ఉంటారు కదా, ఎప్పుడూ కూడా అసలు ఆమె ఇన్వాల్వ్ కాలేదు. మాకు తెలుసు, కాకపోతే మాకు మా రిపోర్టర్లు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇట్లా జరుగుతూ ఉండే ఏంటి లక్ష్మీభారతి గారు అంటే ఆవిడ కాస్త బోళా మనిషి, వీళ్ళు వెళ్ళి అక్క అక్క అని చెప్పానంటే ఓ ఇదైపోయి సురేష్ ఒక అబ్బాయి ఇచ్చేవాడు, ఏబిఎన్ రవి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ వచ్చేవాడు అని ఆవిడ బోళా మనిషి వచ్చి వీళ్ళు మామూలుగా పలకరించడానికి ఏదన్నా ఈ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొని ఇస్తారు కదా, తీసుకోవడం తమ్ముడు అని చెప్పి ఇచ్చేస్తూ ఉండేది. అంతే, ఆవిడ పాత్ర అంతకు మించిపోవడం లేదు అని నిన్న ఒక సాహిత్యవేత్తలతో ఒక ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది. మన ఈయనకేను బాలమురళీకృష్ణ గారికి ఆ డిఫరెన్సెస్ ఉంటే వాటిని ప్యాచప్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసలు రానని భీష్మించుకున్న బాలమురళీకృష్ణ గారిని లక్ష్మీపార్వతి గారే రప్పించి రామారావు గారితో మళ్ళీ సయోజ కుదిరించి ఆయనకి ఏదో ఒక పదవి కూడా డిక్లేర్ చేస్తారు. సరే ఆయన ఏవో టెక్నికల్ ఇష్యూస్ దానివల్ల ఇదైంది. ఎందుకంటే బ్రాహ్మణ వ్యతిరేకని ఈయనకి పేరు వచ్చింది, అందువల్ల అది నేను పూడ్చడం కోసం నాగపణి శర్మ చేత అవధానం చేయించారు. పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు గారిని మరి కాంగ్రెస్ అంటే అంత మండిపడి ఈయన్ని ప్రధానమంత్రితో సయోధ్యతో ఉండాలి అని చెప్పి స్వయంగా వెళ్ళి ఆహ్వానించి ఉగాదికి ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి అంత మర్యాదలు ఇవన్నీ మంచి పనులు తప్ప చెడు పని. అలాగే కృష్ణ గారికి అక్కినేని గారికి ఎన్టీఆర్ పడదు, అస్సలు మాట్లాడుతారు. ఆయన డెడ్ బాడీని కూడా నేను చూడనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అక్కినేని గారు. నాగార్జున గారితో మాట్లాడి మేమిద్దరం కూడా అక్కినేని గారిని కన్విన్స్ చేసి ఎన్టీఆర్ గారిని కన్విన్స్ చేసి మళ్ళీ ఎంత బాగున్నారంటే అన్నలదమ్ములు, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అన్నంత బాగున్నారండి. మళ్ళా అట్లా కృష్ణ గారిని వారితో మాట్లాడి వారినింటికి పిలిపించి అవన్నీ మీరే శత్రుత్వం లేకుండా ఆయనకి శత్రువులు లేకుండా చేశానండి. ఇది ఒక్కటి నేను చేశాను. అలాగే తిరుపతి వాటికన్ సిటీ చేద్దామంటే ఆయన ప్రపోజల్ పెట్టించిందే నేనండి. ఆ విషయము ఈ విధంగా మంచి విషయాల్లో నేను అప్పుడు నేను కూడా ఉండలేదు కదా అందులో. సుందరరాజన్ గారు, మన సత్యనారాయణ గారు, సింహాద్రి సత్యనారాయణ మినిస్టర్ కదా దేవాదాయ శాఖ, ఆయన బల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు, ఆయన ఎంత మంచి ఆయనండి. కాకతీయ సిమెంట్స్ అప్పటికే పురాణాలన్నింటినీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ సొంతంగా ప్రెస్ పెట్టి ఆయన ఇంట్లో పెట్టి 18 పురాణాలను కూడా ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేయించిన మనిషి అండి. ఆయనకి మాత్రం నేను కొంచెం రికమెండ్ చేశానండి. ఆయన ఇస్తే ఇది తిరుపతి దేవస్థానం బాగుంటుంది అట్లాంటి వాళ్ళు అని ఆయనకి చైర్మన్ ఇవ్వండి అని చెప్పి నేను చెప్పానండి. ఇచ్చారు ఆయన. ఈయన కొడుకు వియ్యంకుడే, ఆయన కూడా ఆయన బాగా చేశారంటారా? ఇప్పుడు ఉన్నటువంటి అసలు ఆ మనిషికి వీడు పోలికలు ఏంటండి.
ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. ఆయన అండి నిరతాన్న దానం అండి నిజంగా. వెంకటేశ్వర్లు గారు చనిపోయి ఎక్కడున్నారో కానీ ఎప్పుడు చెప్పుకున్నా మంచిగానే చెప్పుకోవాలి. ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవ, జిఆర్ స్వామిని తీసుకొచ్చారు ఆయన పైకి. మా చేత యజ్ఞాలు ఎన్నో చేయించారు మా దగ్గర. ఆ తర్వాత ఎక్కడ యజ్ఞయాగాదులు ఉన్నా ఆయన డబ్బులో సగం డబ్బు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఖర్చు పెడతారండి. అట్లాంటి గొప్ప వ్యక్తి, ఆధ్యాత్మికవేత్త వెంకటేశ్వర్లు గారు. అలాంటి వ్యక్తి అయితే తిరుపతి దేవస్థానం నిజంగా కూడా బాగుందండి. అలాగే ఆదికేశ్వర నాయుడు గారు కూడా బాగా చేశారండి. ఆయన వ్యాపారం అనేది పక్కన పెడితే స్వామివారి కైంకర్యాలు కానీ, లేదంటే వాళ్ళు స్వయంగా ఒక టెంపుల్ కూడా కట్టించారు. ఆయన డబ్బుతో చేయించాడు మహాద్వారానికి. ఇన్ని మంచి పనులు చేసి మహానుభావులు తలుచుకుంటే, అలాగే పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉండగా, ఆయనైతే రమణాచారి గారు ఆయన అయితే చాలా. కానీ ఆయనకి ఎన్టీఆర్ గారికి ఎందుకో క్లాష్ వచ్చింది. బహుశా చల్లా కొండయ్య కమిషన్ విషయంలో పివిఆర్కే ప్రసాద్ గారికను. అందుకనే మొన్న ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు జరిగిన సమయంలో ఈయన డిజాల్వ్ చేస్తానని పార్టీని అని చెప్పి అన్నప్పుడు పివి నరసింహారావు గారికి, అప్పుడు ఆయన సెక్రటరీగా ఉన్నారు పివిఆర్కే గారు, ఉండి ఆయన చేయనివ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఆయన కన్విన్స్ చేసి పివి నరసింహారావు గారిని అడ్డుపడ్డారు. లేకపోతే అప్పుడే రద్దయిపోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. బాగుండేదండి నిజంగానే. ఎన్టీఆర్ ఏంటో చంద్రబాబు నాయుడు ఏంటో సత్తా తెలిసిపోయింది జనాలకి. ఇట్లా ఎన్నో జరిగినాయి. ఎన్నని చెప్పాలి, ఇది నిండిపోయింది. ఇది ఒక అసలు ప్రస్తుతం జనం అనుకుంటుంది ఏంటంటే, రామారావు గారు సగటు ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం కిలో బియ్యం 2 రూపాయలు, మీరు చెప్పిన పథకాలు ఇవన్నీ కూడా ఆ రకంగా ఏర్పాటైనటువంటి పార్టీ. ఆ గుడిసె గుర్తు కానీ అదంతా కూడా అదొక తెలుగుదేశం పార్టీ. తదనంతర కాలం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వ్యవసాయం దండగా లేకపోతే ఇవన్నీ పోయి ఆయనదంతా కూడా ఒక మోడర్నైజేషన్, అర్బనైజేషన్ కాన్సెప్ట్లో ఆయన ఒక రకంగా పార్టీని తీసుకెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా నేమ్సేక్ ఆయనే ముఖ్యమంత్రి కానీ, బట్ టోటల్గా ఆయన హోల్డ్లో అది లేదు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన హైదరాబాద్లో కూడా చూసాం, ఆయనది ఒక కైండ్ ఆఫ్ ఇది నడిచింది. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి సమకాలీన రాజకీయాలు, వ్యవహారాలు టైం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు 95 పరిపాలన గురించి మాట్లాడుకున్నాం. ఇలా వెన్నుపోటు పడిచాడు. వైస్రాయ్ హోటలు మొత్తం అంతా కూడా చివరికి జనవరి 17వ తారీఖు ఈయన ఆస్తుల్ని దాని మీద ఆయన స్టే ఆర్డర్ తీసుకొచ్చి, ఎందుకంటే అక్కడ మన విజయవాడలో సింహగర్జన సదస్సుతో ఎన్టీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు, నెహ్రూ గారు ఈయన కూడా. అందుకని దానికి 30 లక్షలు ఖర్చు అవుతుందంటే ఈయన చెక్ ఇచ్చి పంపించారు. వెంటనే అక్కడ రాగాలు ఉన్నారండి అంబుడ్స్మెన్గా. రాగాలు గారు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు చంద్రబాబుకి. ఈయన పెట్టిన ఆయన రాగాలు గారు చేస్తే ఆయన వెంటనే అప్పటికప్పుడు అండి అర్జెంట్ ఎమోషన్ మూవ్, అదే మీరు చెప్తారే దాన్ని ఏమంటారు, అర్జెన్సీ మోషన్ మూవ్ చేసి కోర్టులో అప్పుడు ప్రభాకర్ సంఘ మిశ్రా గారేనండి దీనికి ప్రత్యేకంగా ఓ జడ్జిని పెట్టేసి, చంద్రకాంత్ ఏదో ఉంది ఆయన పేరు, జడ్జి పేరు, లంచ్ మోషన్లో అప్పటికప్పుడు స్టే ఆర్డర్ ఎన్టీఆర్ గారి సొమ్ము మీద స్టే ఆర్డర్. ఏమండి ఆ డబ్బుకు కూడా చంద్రబాబేనా ఎంత అడ్డం పడ్డాడో చూడండి. ఆ సాయంత్రం 5ంటికి లాయర్లు వచ్చారు, చెప్పారు. ఆ తర్వాత ఆయన మేము పట్టుకోలేకపోయాము. విపరీతమైనటువంటి మానసిక ఆందోళన, డబ్బు కోసమని కాదు, ఇక్కడ తన పార్టీ ఎలా ముందుకు నడిపించాలి అసలు. ఆ రోజు ఆయన తిట్టిన తిట్లు అందరు ఎదురు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కొంతమంది పార్టీ వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబును భయంకరమైన బూతులండి. ఒక్కటే మాట అన్నారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చి ఈ దుర్మార్గుని అండమాన్ జైలుకి పంపిస్తాను, నేను ఈ నీచుడు నేను అల్లుడిగా చేసుకొని చివరికి నా ప్రాణాల మీదకి నేను తెచ్చుకున్నాను ఈవిడ్ని. మామూలు మాటలు కాదండి, ఆయనకి భయం, బూతులే. ఇక ఆ కృష్ణా జిల్లా బూతులన్నీ వచ్చేసినాయండి. అట్లా ఇక అసలు ముందు ఆయన కండిషన్ చూస్తే భయం వేసింది, మొహం ఎర్రగైపోయి మానసికంగా బాగా ఉద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది ఏంటి, ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో క్లాట్ అయిందండి.
అది చెవి పక్కగా ఒక నరువు అట. ఇప్పుడు ఈ నిమ్స్ ఈయనే కదా, కాకర్ల సుబ్బారావు గారే కదా, మీ వాళ్ళే కదా అందరూ ఉన్నారు. అప్పుడే కదా నేను ఎంటర్ అవుతున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, గౌరీదేవిని స్పెషలిస్ట్ని పిలిపించారు బెంగళూరు నుంచి. ఈయనకి ఏ విధమైన స్ట్రెస్ ఇవ్వకండి, ప్రెషర్ ఇస్తే అది ఎప్పుడైనా పగిలిపోయి ఎనీ టైం డెత్ ఈజ్ పాసిబుల్, ఏ క్షణమైన ప్రమాదం వస్తుంది, చాలా జాగ్రత్తగా గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకోండి అని చెప్పారు. అలా నేను చూసుకున్నాను, ఏ ఒక్క ఒత్తిడి లేకుండా. ఆయనకి మంచి సాహిత్యమైన చర్చలు, మేమిద్దరం మా 3ంటికి నన్ను నిద్ర లేపేవారు. ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో మాట్లాడేదాన్ని, ఎందుకంటే నాకున్నటువంటి నాలెడ్జ్ అదే. అందువల్ల అన్నీ చెప్తుండేదాన్ని, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మాట్లాడేవాళ్ళం. రాజకీయాలు చాలా తక్కువ మాట్లాడేదాన్ని నేను, నాకు నాలెడ్జ్ లేదు. అట్లా నేను ఆయన 6 నెలల్లో మనిషి ఎంత బాగా అయ్యారండి. అంతకుముందు ఇట్లా ఉన్న మనిషి ఇంత చక్కగా హెల్దీగా తయారయ్యారు. అంటే ఒక మెంటల్ సపోర్టు, అదేవిధంగా నేనున్నాను మీకు అనే ఒక్క మనిషి ఉంటే ఏ విధంగా మనిషి అనేవాళ్ళు నిలబడతారంటానికి మా జీవితాలేనండి ఉదాహరణ. అలాంటి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో మీరు ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు కదా. నేను ఒక్కదాన్నే కదా ఆయనతో ఉండి, డాక్టర్లు చెప్పినట్టు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు చూసుకుంటూ, ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతే నేను 40 నిమిషాలు మాట్లాడి ప్రజలు చేసి. మా రిపోర్టరు ట్రైన్లో మీ ఇద్దరు జర్నీ చేస్తూ ఉంటే సభలకి వాటికి వీటికి కంటిన్యూస్గా మా రిపోర్టర్ కూడా వచ్చేవాడు రిపోర్టింగ్ చేయడానికి. వర్షం వస్తున్నా కూడా ఇద్దరు వర్షంలో తడుచుకుంటూ కూడా లెక్క చేయకుండా ప్రసంగాలు ఇస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. అసలు సరిగ్గా భోజనం అది కూడా చేయకుండా ట్రైన్లో జర్నీ చేస్తున్న ఇవి ఉన్నాయని నాకు మా రిపోర్టర్ శ్రీనివాసరావు ఉండేవాడు అండి. తను చెప్పాడు ఈ సంఘటనలన్నీ కూడా. అంత కష్టపడి ఇప్పుడంటే వాళ్ళకి కావాలంటే ఫ్లైట్స్ వచ్చేస్తాయి, స్పెషల్ ఫ్లైట్స్ వస్తాయి, లేకపోతే హెలికాప్టర్లు ఉన్నాయి, కానీ ఆయన ట్రైన్ లోనే జర్నీ చేశారు. ట్రైన్ మా చైతన్య రథం ఎక్కువగా చైతన్య రథం మీద ఎక్కడన్నా వెళ్ళలేదు, దూర ప్రాంతాలకి కొంచెం ఇది తీసుకునేవాళ్ళం. పాప నాకు ఎంత బాధేస్తుండేదంటే సాయంత్రం అయ్యేసరికి ఆయన కాళ్ళు ఇలా వాచిపోయి ఉండేయండి, నీరు మళ్ళా దాన్ని మసాజ్ చేయాలండి, బాగా అరగంట సేపు మసాజ్ చేశాను. నేను ఎంత అలసిపోయి ఉండేదాన్ని అండి. అయితే చిన్న వయసులో ఉన్నాను కనుక నేను తట్టుకోగలిగాను. అంత చేసి మళ్ళీ తెల్లవారేసరికి ఆయన ప్రిపేర్ చేసుకొని నేను నిజంగా అండి ఏ భార్య కూడా తన భర్తకు అంత సేవ చేయదండి. పురాణాల్లో చెప్తారే అట్లా సుమతి వాళ్ళు లాంటి వాళ్ళు చేశారు. కానీ ఈ ఆధునిక కాలంలో అట్లా పడిపోయిన భర్తని లేపుకోవాలంటే ఎంత కష్టపడాలి నాకు తెలుసండి. పగలు రాత్రి నిద్ర లేదు, ప్రతి గంటకి మెడిసిన్ ఇవ్వాలి, ఆ టైంలో ఆయనకి ఆహారం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని చేసి ఇంత కష్టపడి పాపం అట్లాంటి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని మళ్ళీ ఎలక్షన్లో తిప్పుకోవడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందండి. ఇంత చేస్తే పాపం ఆయన నిలబడలేక నా భుజం మీద చేస్తే ఇదే ఈనాడు దుర్మార్గంగా రాస్తారండి. పబ్లిక్ సరసాల ఇన్ని అవమానాలు కూడా తట్టుకుంటూ అందరికంటే దుర్మార్గులండి. ఎందుకంటే నేను ఇప్పుడు బాధపడతాను కమ్యూనిస్టు ఫ్యామిలీలో పుట్టినందుకు. ఈ కమ్యూనిస్టు దుర్మార్గులండి, వీళ్ళకి ఎక్కువ సీట్లు తీసుకొని 38 సీట్లు తీసుకొని ఆయన మా ఆడపడుచు మా నియోజకవర్గం రావాలని బ్రతిమలాడి తీసుకెళ్లారండి. అన్ని నియోజకవర్గాలు తిప్పించి వాళ్ళందరూ గెలుపుకు మీ కారణం అయితే కనీసం కారణం ఏంటో ఏం జరిగిందండి అని చెప్పి ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి అడగాలి కదా. ఒక్కసారి కూడా అడగకుండా చంద్రబాబు క్యాంపులోకి వెళ్ళిపోయారండి. ఇంత విశ్వాసఘాతకం ఇంకొకటి ఉందా? అందుకే సరైన బుద్ధి చెప్పాడు అతను. ఈరోజు దిక్కు దివాణం లేకుండా ఉన్నారు. చెప్తున్నా అండి, ఇంతమంది పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు, విశ్వాసహీనులు, శ్రీశ్రీ గారు అన్నట్టుగా మన చుట్టూ కూడా ఉన్నటువంటి ఈ దుర్మార్గుల వలయంలో ఒక్క ఆడదాన్ని ఎంతగా నేను బాధపడి ఉంటాను ఆలోచించండి మీరు. నా భర్త ఎంత బాధపడి ఉంటాడండి ఈ విశ్వాసఘాతకుడి వల్ల, ఈ దుర్మార్గుడి వల్ల. ఎంత అల్లాడిపోయారండి చివరి రోజుల్లో. కంటి వెంట నీళ్లు కాదు రక్తం వచ్చింది ఆయనకి. అంత కష్టపడి గెలిపిస్తే 8 నెలలు తిరగకుండా లాగేస్తారు. ఫైనల్గా మరి ఆ పార్టీ ఇప్పుడు 3వ తరం చేతుల్లో కూడా వెళుతోంది కదా. అంటే రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ ఈయన తీసుకున్నాడు చేతుల్లోకి. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈయన చేసిన అభివృద్ధి ఏంటండి. ఆకలి చావులు 3 రూపాయలు 2 రూపాయల కిలో బియ్యం 5.5 అండి.
అదేవిధంగా మద్యపాన నిషేధం ఎత్తివేత, ఎక్కడ పడితే అక్కడ సారా బట్టీలు, సొంత వాళ్ళే సారా బట్టీలే అమ్మేశారు. ఇది మొత్తం ఈ వార్త పేపర్ వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది సారా వ్యాపారం చేస్తున్నారు అనేటువంటిది 70 మంది లిస్ట్ ఇచ్చారు అసెంబ్లీలో. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి ఆ లిస్ట్ నేనే చదివానండి. అంటే చూడండి, అట్లాగే ఇది తెలంగాణ సమస్య తీవ్రం అవటానికి కారణం ఏంటంటే ఇతని పరిపాలన కదా. ఎంతమంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. కరెంటు లేక, సకాలంలో నీళ్లు అందించక, వాళ్ళకి మద్దతు ధర లేకుండా రైతులు దాదాపు 12,000 మంది ఉభయ రాష్ట్రాల్లో ఈయన పరిపాలనలో ఆత్మహత్య. సేమ్ ఇప్పుడు అలా కొనసాగుతూ ఉంది. చేసుకున్నారు కదండి. మరి ఇదంతా కూడా ఈయన గొప్ప విజనరీ పరిపాలన అండి. హైదరాబాద్ ఏ విధంగా ఈయన డెవలప్ చేశారు ఒక్క మాట చెప్పమనండి. మరి నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా సైబరాబాద్ క్రియేటెడ్ బై వన్ మ్యాన్ క్రియేషన్ అని చెప్తుంది. వన్ మ్యాన్ క్రియేషన్ అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడతారు ఏంటి? అదే నిన్న వాళ్ళన్నీ చెప్తున్నారు కదా, ఓఆర్ఆర్ ఏంటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అన్నీ చెప్తున్నారు లిస్ట్ అంతా. మరి వాస్తవాలు వేరుగా ఉన్నాయి కదా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలోనే దానికి శంకుస్థాపన జరిగింది. 6 ఎకరాలు కేటాయించడం జరిగింది. అది రాజీవ్ గారి పుణ్యం అండి. ఆయన దానికి అప్పుడే మొత్తం ఐటీ రంగం అనేది డెవలప్ అవుతా ఉంది, దేశవ్యాప్తంగానే డెవలప్ అవుతా ఉంది. బెంగళూరు, చెన్నై, గుజరాత్, మన మహారాష్ట్ర అక్కడ వచ్చేసి కదండి. హైదరాబాద్ లో కూడా బేగంపేటలో ఫస్ట్ ఆల్రెడీ ఐటీ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఫస్ట్ మొబైల్ ఫోన్ కూడా బుద్ధదేవ్ భట్టాచార్య మాట్లాడారండి కలకత్తాలో, మీకు తెలిసే ఉంటుంది. ఐటీ కంపెనీలు కూడా ఫస్ట్ బేగంపేటలో స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే 6 ఎకరాల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబరాబాద్కి అంకురార్పణ చేయటం ఆయన స్టార్ట్ చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు. ఆ తర్వాత దాన్ని ఇంకాస్త ఆ పరిధి పెంచి ఓఆర్ఆర్ వీటన్నిటిని ఎక్స్టెండ్ చేసేసి దాన్ని లెగసీ కంటిన్యూ చేసిందేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఇంకా మరింతగా కాన్సన్ట్రేట్ చేసి కంటిన్యూ చేసిందేమో కేసీఆర్ గారు. కేటీఆర్ గారిని హైదరాబాద్ మర్చిపోకూడదండి. నిజంగా ఏ మూలకెళ్ళినా కూడా అద్భుతమైన రోడ్లు అంతా ఒక సమష్టి కృషి. సరే మరి అలా క్లెయిమ్ ఈయన టైంలోనండి వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం. వరల్డ్ బ్యాంక్ ఏం వ్యవసాయ రంగానికి ఇవ్వరండి ఫండ్స్. వాళ్ళు ప్రాజెక్టులు అన్నా వ్యవసాయ రంగం అన్నా వరల్డ్ బ్యాంక్ వ్యతిరేకం అండి దానికి. దానికి అనుకూలం మనం చెప్పడం కాదు, ఇదే కమ్యూనిస్టులు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వీళ్ళు పుస్తకాలు కూడా వేశారు కదండి. పుస్తకం వేశారు 108 పాయింట్లతో ఏంటో ఏదో ఉంది. బాబు చాలా ఉన్నాయి. సాక్షాత్ ఈయన ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఈయన పదే ఏ సింగపూర్ అని ఏ సింగపూర్ అయితే మాట్లాడుతుంటారో ఆ సింగపూర్ మంత్రి ఇక్కడికి రావటం, ఆయన ముందు ఈయనేదో అంటే కామెంట్ చేయటం, అవన్నీ చాలా ఉన్నాయి జరిగాయి. విజయ్ బాబు ఈయన హయాంలో ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయండి, మూసేశారండి. ఎన్ని పరిశ్రమలు, ఆల్విన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు. మళ్ళీ వైఎస్ గారు వచ్చాక దానికి పెట్టుబడి పెట్టుకునే సంస్థను తెరిపించడం జరిగింది. ఆల్విన్, హెచ్ఎంటి, తర్వాత ఇంకా మొత్తం 42 సంస్థలు ఎంతో మూతపడిపోయినాయి. మరి ఎక్కడ న్యాయం జరిగింది, అభివృద్ధి ఎట్లా జరిగిందండి? కొత్తగా అదనంగా ఈయన చేసింది ఏంటి, హైదరాబాద్కి లేకపోగా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి పడేసి పూర్తిగా కూడా అసలు ఆదాయం కూడా ఎంత తగ్గిపోయిందండి అప్పుడు ఆ టైంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాలు. అలాగే రైతుల్ని నిట్ట నిలువున కాల్చి చంపారు కదా ఆ టైంలో. బషీర్బాగు, అది కాల్దరి వసు గోదావరి, కాల్దారిలో 2 రైతులను చంపేశారు కదా రోడ్డు మీదకి వచ్చినందుకు. ఎప్పుడూ కూడా ఇతని హయాంలో అలాగే ఆశా వర్కర్లు ఏంటి ఆ రోజు ప్రతి ఒక్క సెక్టార్ నుంచి కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా. ఈ గవర్నమెంట్ ఇంత వరస్ట్ గవర్నమెంట్ లేదనే కదా ఆ రోజు మొత్తం అందరూ ఏకమైపోయారు ఎగనెస్ట్గా ప్రభుత్వం. ఏంటి మరి ఇతను సాధించింది? అదే వైఎస్ గారు 5 సంవత్సరాల కాలంలో కూడా ఎంత అద్భుతంగానండి ఎన్ని చేసి పెట్టారు. ఓఆర్ఆర్ తీసుకురావడంతో మొత్తం హైదరాబాద్ కనెక్టివిటీ పెరిగిపోయింది.
అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తీసుకొచ్చారు. తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పేద వర్గాల నుంచి ఎన్టీఆర్ గారు బీసీలకు న్యాయం చేసిన మొదటి వ్యక్తిగా ఆయన నిలబడ్డారు చరిత్రలో. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఇతను ఎంతసేపు ఇదే కదండి. అప్పట్లో కూడా ఎవరు ఐటీ రంగం, ఆయన పేరు ఏంటి, 60 కోట్లు కట్టించి కొడుకు సర్టిఫికెట్ ఇప్పించుకున్నాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఐటీ. సరే, చివరిగా ఇప్పుడు ఇది 3 తరాల తెలుగుదేశం పార్టీగా చూడాలండి. ఆ సంక్షేమం నుంచి ఆయన అభివృద్ధి పేరుతోనేమో పెట్టుబడిదారీ వ్యవస్థగా ఎందుకు మార్చిన పరిస్థితి. అక్కడి నుంచి అసలు ఈయన్ని కూడా ఇప్పుడు ఈయన తరాన్ని కూడా సప్రెస్ చేసి అంత యంగ్స్టర్స్ని వాళ్ళ అబ్బాయి పైకి తీసుకొస్తున్నాడు. ఇది 3వ తరం అని చెప్పని అనుకుంటున్న పరిస్థితుల్లో భవిష్యత్తు, ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆర్థికంగా చాలా అతిపెద్ద బలమైనటువంటి పార్టీ దేశంలోనే, అందులో అయితే తిరుగులేదండి. ఒక కేవలం సినిమా రంగంలో డబ్బులు సంపాదించుకున్న డబ్బులతో ప్రారంభమైన పార్టీ ఈ రోజున భారతదేశంలోనే రీజనల్ పార్టీస్లో అత్యంత రిచెస్ట్ పార్టీగా నమోదైందనేది మనకి రికార్డులు చెప్తున్నటువంటి లెక్క. సో ఈ పార్టీ భవిష్యత్తు మరి ముందు ఎలా ఉంటుంది? నాకు పార్టీ ఫండ్ ఎంత ఉందో నాకు తెలియదండి, కానీ రిచెస్ట్ పర్సన్గా మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలండి. ఆ ఫ్యామిలీని కూడా చెప్పుకోవచ్చు. హెరిటేజ్ మీద ఇదంతా సంపాదించుకుంటున్నారని చెప్తున్నారు. అదే 2 ఎకరాలు, ఎందుకంటే 2 ఎకరాల నుంచి వచ్చిన పెద్ద మనిషి ఈరోజు అంచనా ప్రకారం 6 లక్షల కోట్లకు ఎగబాకాడు అనేది. అతని అంచనా ఏంటంటే బిల్ గేట్స్ స్థాయికి చేరుకోవాలని అతని అంచనా. అందుకే అధికారం ఎందుకంటే అవినీతిలో డబ్బు సంపాదించడం కోసం. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే కదా. అమరావతి రైతులను మోసం చేశాడు, ఆ ల్యాండ్స్ మొత్తం కూడా పెట్టుకున్నాడు, అవి మొత్తం తాకట్టు పెడతాడు, ఆ డబ్బుల్లో కమిషన్ కొట్టేస్తాడు, మొత్తం తీసుకుపోతాడు, సొంత ఖజానాలో వేసుకుంటాడు. మీరు చెప్తున్నారు ఇలాగా. అట్లాగేనండి. ఇతను ఇంకో ఈయన కొడుకు తరం కూడా వస్తుందని నమ్మకం నాకైతే లేదండి. అంటే ఇక అతను ఏదన్నా తన టైంలో ఇప్పుడు ఏదన్నా పట్టాభిషేకం చేస్తే యువరాజు పట్టాభిషేకం అనుకొని అది ఏమన్నా 2 ఏళ్ళు కొనసాగుతుందేమోనండి. మొన్న కూడా అన్యాయ మార్గంలో అట్లాగే మీరు అన్నారు గెలుస్తానే ఉన్నాడు కదా అని. ఎప్పుడు ఇతను గెలిచాడో చెప్పండి ఒక్కసారి. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో గెలిచిన సందర్భం మనం గుర్తు చేయండి. నాకంటే మీకే ఎక్కువ అనుభవం ఉంది. వాజ్పేయి గారి హవాతో బీజేపీని తిట్టి అప్పటి వరకు మోడీని తిట్టి గబుక్కని చేరిపోయాడు. వాళ్ళ హవాతో ఇక్కడ కూడా బయటపడిపోయాడు ఆ టైంలో చూస్తే. అదేవిధంగా 14లో చూస్తే మోడీతో మోడీ హవా బ్రహ్మాండంగా ఉంది. గుజరాత్ నమూనాగా చూపిస్తూ ఉన్నారు. దాంతో ఆ హవాలో అతను బయటపడ్డాడు. ఆ తర్వాత చూస్తే 19లోకి వచ్చేసరికి సింగిల్గా మోడీతో చెడిపోయింది. సింగిల్గా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్ని వచ్చినాయండి? 23 సీట్లు. ఇది అతని కెపాసిటీ. అందువల్ల అతను గెలిచాడు కాదు, అతను ఎప్పుడూ కూడా కుయుక్తులతో కుట్రలతో. మొన్న చెప్పేదాన్ని బట్టి 15 ఏళ్ళు మరి వీళ్ళు మొన్నండి కంటిన్యూ ఎవరంటారు. మొన్న ఎలక్షన్స్ కూడా 24 ఎలక్షన్స్ కూడా ఏ విధంగా గెలిచాడు మనం చెప్పట్లా. పరకాల ప్రభాకర్ లాంటి మేధావులందరూ చెప్తానే ఉన్నారు. ఆ ప్రాసెస్ లో మరి 15 ఏళ్ళు వీళ్ళు కంటిన్యూ అవుతా ఉంటున్నారుగా భరోసాగా. వాళ్ళు అనుకుంటున్నారు 15 ఏళ్ళని బానిస, పవన్ కళ్యాణ్ బానిస ఉన్నారు కదా, వాళ్ళ పాట పాడుతూనే ఆయనకి పాపం ఆయన సొంత రాజకీయ ఏజెండా అంటూ ఏమీ లేదు. బలి పెడుతున్నాడు, కులాన్ని బలి పెడుతున్నాడు, పార్టీ వాళ్ళని బలి పెడుతున్నాడు, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వాళ్ళకి బానిసలుగా మారుస్తున్నాడు. ఒక్కో వ్యక్తి వస్తే కులం ఏ విధంగా నాశనం అవుతుందో కూడా ఇట్లాంటి వ్యక్తులే మనకు ఉదాహరణగా ఉంటారు. మహానుభావులు మీలాంటి వాళ్ళంతా మేధావులు ఎంతో కష్టపడి పైకి వచ్చి చదువుకొని ఎంతోమంది ఉన్నారండి కాపు కులంలో గొప్ప వాళ్ళంతా కూడా. ముద్రగడ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితం అంతా పోరాటమే కదండి. అలాంటి వాళ్ళు కులం కోసం పోరాటం చేస్తే ఇటువంటి దగుల్బాజీకి అవినీతి పరుడికి దాసోహమని ఈ పవన్ కళ్యాణ్ మొత్తం తీసుకెళ్ళి తాకట్టు పెడతాడా అండి? కొంచెం అసలు ఆలోచన కొంచెం కూడా ఉండదా? కాదండి, నీకెంత సపోర్ట్ ఇచ్చారు కులం నీ వెనక ఉండి. కానీ ఇన్ని జరుగుతున్నా మరి పబ్లిక్లో ఎందుకు ఆ చైతన్యం రావడం లేదంటారు? భయపడా, లేకపోతే మౌనంగా అవకాశం కోసం చూస్తున్నారు అనుకోవాలా? ఎప్పుడైనా నాయకులు కదిలించింది పబ్లిక్ బయటకు వచ్చారా? మనకి మీరు ఇన్నేళ్ల చరిత్రలో చూడండి. స్వాతంత్ర ఉద్యమం వేరు,
స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆ నాయకులు ముందుండి నడిపిస్తేనే ప్రజల్లో చైతన్యం వచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారిని దించినప్పుడు కూడా ఫస్ట్ నాదేంద్ర భాస్కర్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఎక్కడికక్కడ ఈయన పక్కనుండే ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో జనాలు రోడ్ల మీదకి తీసుకొచ్చేసరికి, అలాగే ఈనాడు పేపర్ రోజు అదరగొట్టేటువంటి వాళ్ళందరినీ కూడా బాగా ఉద్రేకపరిచే విధంగా వాళ్ళ రాతలు ఉండబట్టి ప్రజల్లో ఒక్కసారిగా ఇదైపోయింది. అంతే తప్ప ఎప్పుడు ప్రజలు తమంతట తాము రాలేరు. ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనిపిస్తున్న బలమైన శక్తిమంతుడైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆయన ఇంకొక ఏడాదిన్నర తర్వాత ఎప్పుడో బయటికి జనంలోకి వస్తానని చెప్పి అంటున్నాడు. ఇన్ని అణచివేతల మధ్య, ఇన్ని దౌర్జన్యాల మధ్య, ఇంత భయంకరమైన ప్రచారాల మధ్య ఆయన జనంలోకి రాగలుగుతాడా? వచ్చి ఈ చైతన్యం, మీరు చెప్పేటువంటి చైతన్యాన్ని తీసుకురాగలుగుతాడని మీరు విశ్వసిస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ చైతన్యం లేదని కాదు, ప్రజల్లో చైతన్యం ఎప్పుడూ ఉంటుందండి. ఆలోచిస్తారు, మనకంటే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, అయితే పెట్టుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని ఓటు రూపంలో అందిస్తారు. ఎన్టీఆర్ గారి టైంలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పరిపాలించింది ఆయన తర్వాత. ఎలా ఉంది, ఎలక్షన్ ముందు వరకు అసలు ఏమి తెలియలే. 89లో ఓడించారు, అప్పటి వరకు కూడా ఎన్టీఆర్కి తెలియలే తన పార్టీ ఓడిపోతుందని. అట్లా 2004లో కూడా అర్థం కాల, మా పార్టీ ఓడిపోతుందనే కదా ఆయన చెప్పాడు, రామోజీ చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు జగన్ బయటికి వెళ్ళిన జనం ఎవరు తీసుకొస్తున్నారండి? ఎవరిని ఒక్క వెహికల్ పెడుతున్నారా? వేల మంది ఎక్కడి నుంచి పొలాలకు అడ్డం పడి ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఉన్నారే. వాటి మీద కూడా మరి దుష్ప్రచారాలు చేస్తున్నారు. సరే, ఇక వీళ్ళ పనే అది కదా. ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏమిటంటే దుర్మార్గాలు చేయటమే వాళ్ళ వృత్తి. అది వృత్తి అయిపోయింది. ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటము, ఆడవాళ్ళని అడ్డం పెట్టి మగవాళ్ళని దెబ్బ కొట్టాలనుకోవటము. లేకపోతే ఏంటండి, భారతమ్మ గారు ఎంత ఉత్తమ మహిళ అండి. ఆమెకి నిజంగానే దేశంలోనే ఉత్తమ మహిళ అవార్డు ఇవ్వాల్సిన మహిళ ఆమె. అంత తన బిడ్డల్ని ఎంత ఆదర్శంగా పెంచుకుంది. భర్త కష్టంలో ఉంటే వ్యాపారాలను ఎంతో అభివృద్ధి చేసుకుంది. కుటుంబంలో కూడా కక్షలు ఇలాంటివి ఉన్నా కూడా ఎంత స్థైర్యంగా నిలబడి భర్తకు అండగా నిలబడింది. అట్లాంటి మహిళను తోటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఆమెని నీచమైన భాషతో మాట సిగ్గులేదండి మీకు అసలు? అట్లాంటి లేడీస్నా మీరు పోషించేది? మీ పార్టీయే ఇట్లాంటి ఎదవ పార్టీ అని చెప్పి ప్రజలందరూ ఉమ్మేయటం లేదా? మీ ముఖాన్ని వేయటం లేదా? అవన్నీ మీకు చేరినా కూడా మీది అంతా కవర్ చేసుకునేటువంటి మీ ఎల్లో మీడియా ఉంది కదా, మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అని పొగట్టడానికి. ఈనాడు ఒక్కటండి, ఈయన హయాంలో ఇన్నేళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి, ఇన్నేళ్లలో తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈయన సాధించినటువంటి ఒక్క ప్రయోజనకరమైన శాశ్వత పథకం మీద ఒక్కటి చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళని ఒక్కటి చెప్పమనండి. ఆఖరికి ఎంత మంచి ఉత్పత్తులు అండి, పాలు రైతులు అమ్ముకునేటువంటి ఏపీ డైరీ అండి. రైతులు అందులో ఇన్వాల్వ్మెంట్. అలాంటి డైరీని మూసేయించి ఈయన హెరిటేజ్ తీసుకొచ్చాడు తన స్వార్థం కోసం తప్ప. ఈ మనిషి ఎప్పుడైనా అసలు ఎవరి కోసమైనా ప్రజల కోసం పనిచేశాడండి? ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ప్రజల కోసం పనిచేయట్లా. అమరావతి రైతులు భ్రమలు కూడా తొలగిపోతూ ఉన్నాయి. మొన్నటిదాకా అనుకున్నారు పాపం. నిజంగా ఎప్పటికప్పుడు మోసాలండి, ఎప్పటికప్పుడు అబద్ధాలండి. వాడిని ఇవి కంటిన్యూ చేస్తూనే ఉంటారు వాళ్ళ మీడియా వాళ్ళు. ఈ అబద్ధాలను కంటిన్యూ చేస్తూ ఉంటే కొంతమంది బుర్రల్లోకైనా పోతూ ఉంటాయి కదా, నిజమేని అనుకుంటూ ఉంటారు కదా. కానీ అట్లాంటి భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. రేపు ఎలక్షన్స్ని మేము ఈ మోసాలను ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడితే మళ్ళీ జగన్ లాంటి అద్భుతమైన పాలకుడు మళ్ళీ వస్తాడండి. అసలు అది ఒక పరిపాలన కాదండి, నిజంగా అటువంటి విప్లవం అని చెప్పుకోవాలి. అలాగే ఒక సామాజిక విప్లవం అది. జగన్ పరిపాలన అంటే ఒక సామాజిక విప్లవం అండి. మహనీయులందరూ ఏది ఆశించారో, సమాజంలో ఏ మార్పు కావాలని కోరుకున్నారో అట్లాంటి మార్పును కొద్ది టైంలోనే 3 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా పోతే 3 సంవత్సరాల కాలంలోనే ప్రతి వర్గానికి న్యాయం జరిగిందండి. ప్రతి వర్గానికి. మరి అది విధ్వంస పాలనగా ప్రచారం ఇప్పుడు చెప్తానండి. విజయబాబు గారు చాలా గొప్ప సాహితీవేత్త అని నేను అంటాను. గొప్ప సాహితీవేత్త, గొప్ప జర్నలిస్టు, చాలా నిజాయితీ కలిగిన మనిషి. ఆయన ఆశయాలకు కట్టుబడ్డ వ్యక్తి నేనంటే
మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు? అసలు నాకు తెలుగు రాదని భలే చెప్పారు. మీకు తెలుగు నాకు అసలు తెలుగే రాదని ప్రచురించారు కదండి. అంతకంటే కావాల్సిందే ఉంది. అసలు ఆయనకు తెలుగే రాదు, భాష తెలియదు, జనాన్ని ఇంకంతే. వాళ్ళ పని ఏంటంటే మంచిని మీద ఎప్పుడు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ వీళ్ళ పరిపాలనలో ప్రతి ఒక్క వెధవలు చెప్పాలంటే వాళ్ళకి ఆ భాషే కరెక్ట్ కూడా. సరే చూద్దామండి. ఏదేమైనా ఒక సుదీర్ఘ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక సుదీర్ఘ ప్రస్థానంలో ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా వాళ్ళు జరుపుకుంటున్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కూడా ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని తప్పులు జరగచ్చు, కానీ సమీక్షించుకొని దాన్ని సరిదిద్దుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అనేక మందికి ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఒక దాని ఫ్లేవర్ అనేది ఉండాలి. అది మరి వాళ్ళు ఆ రకంగా ఆలోచించుకుంటారా, ఏం చేస్తారనేది చూద్దాం. మీకు ఏంటంటే చాలా దగ్గరుండి రామారావు గారి అనుభవాలన్నీ చూశారు, ప్రస్తుతం వర్తమాన వ్యవహారాలు కూడా చూస్తున్నారు కాబట్టి ఇంకా మీరైతే ఇంకా చాలా మాట్లాడుతూనే ఉంటారు. తక్కువే మాట్లాడారు ఒక రకంగా చెప్పాలంటే. మళ్ళీ మనం ఇంకొక సందర్భంలో కలుద్దామండి. ధన్యవాదాలు. నమస్తే.